Hello, hi, welcome to this grand mega interaction with Super Directors 2022 powered by Planet Green and venue partner T-Hub. జనరల్గా తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో మారు మోగిపోతుంది. అయితే న్యూ ఏజ్ సినిమా కూడా ఎంతో ఘనంగా పెద్దపీట వేస్తున్నారు ఇక్కడి ప్రేక్షకులు. సో డిస్రప్షన్ ఈజ్ ద న్యూ నార్మల్ అని అంటారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు భారీ బడ్జెట్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద యాక్టర్లు, ఇలాంటివి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఎంతగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు, అంతగానే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ని కూడా అక్కున చేర్చుకుంటున్నారు. సో ఐ హ్యావ్ విత్ మీ యాజ్ అ న్యూ ఇయర్ స్పెషల్ దీస్ సూపర్ డైరెక్టర్స్, ద గ్రేట్ స్టోరీ టెల్లర్స్ అండ్ వన్ ఆఫ్ ద best directors we have today in Telugu cinema. So I have with me all these directors on my channel, Prema the Journalist. Hi sirs, how are you all doing? Yeah. First of all, thank you so much. I'm so happy that I could have so many people together at the same time, and that too, all of them who are like done brilliant work this year. So first of all, congratulations and andariki congratulations. Thank you. So first question I want everybody to answer. అదేంటి అంటే ఈ ఇయర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ సక్సెస్ అంటే గతంలో ఇప్పుడు హను గారు, మోహన్ రాజా గారు లాంటి వాళ్ళు గతంలో ఎన్నో హిట్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ ఫర్ మీ దిస్ ఇయర్ ఈజ్ వెరీ క్రూషియల్ బికాజ్ ఈ టైంలో మీరు తీసిన సినిమాలు కూడా యూ నెవర్ మేడ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఒక్కొక్కరుగా ఇఫ్ యూ టెల్ హౌ ఇస్ దిస్ సక్సెస్ ఫర్ యూ అండ్ వాట్ వాస్ దట్ వన్ మూమెంట్ వైల్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వైల్ డూయింగ్ దట్ ఫిల్మ్ మీకు కొంచెం ఎక్కడో ఒక చిన్న భయం, ఒక బెడద, ఒక అమ్మో ఏమవుతుంది ఈ సినిమా, ఇది నిజంగా వర్కౌట్ అవ్వకపోతే, ఇలాంటివి అంటే ఒక నైట్ మేర్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? సో దీస్ టూ కంబైన్డ్ క్వశ్చన్స్ విల్ గో వన్ బై వన్. ఎస్ విమల్, విత్ యూ. అంటే నా ఫస్ట్ సక్సెస్ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ యూనో 10 years నుంచి వెయిట్ చేస్తూ ఒక స్ట్రగుల్ గో త్రూ అవుతూ అండ్ సడన్ గా నేను ఇంత మ్యాసివ్ సక్సెస్ చూసేసరికి ఇట్స్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. యూనో ఆ జిటరీ మూమెంట్ అంటే డ్యూరింగ్ ది షూటింగ్ అంతా మేము ఒక ఈ కోవిడ్ పాండమిక్ స్పేస్ లో చేసినప్పుడు సెకండ్ లాక్డౌన్ పడినప్పుడు సినిమా ఆగింది. యూనో కైండ్ ఆఫ్ వెళ్తుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ ఉండింది మా మైండ్స్ లో. అండ్ నా టీమ్ లో కోవిడ్ ఎమర్జెన్సీస్ రావడం, వాళ్ళు ఒక స్ట్రెస్ గో త్రూ అవుతుండడం, ఇట్లా రకరకాల ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇదేం మనం చేయగలుగుతామా, ఇంత కష్టపడుతున్నారు, నా టీం అంతా ఇంత కష్టపడుతున్నారు, దీనికి ఏమైనా ఫలితం పాజిటివ్ వస్తుందా రాదా ఒక చిన్నదైతే ఉండింది. బట్ సమ్వేర్ ఎక్కడో నేను కానీ సిద్ధు కానీ ప్రొడ్యూసర్స్ కానీ సమ్వేర్ వి బిలీవ్ దట్ యునో ఈ టిల్లు అనే క్యారెక్టర్ ఇది ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. సో డెఫినెట్ గా ఇది కొడితే గట్టి కొడుతుంది, లేదా పడితే గట్టి కింద పడుతుంది. రెండు ఎక్స్ట్రీమ్స్ ఉండే అనమాట. సో మేము ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ అటు మరీ ఓవర్ గా క్యారీడ్ అవ్వకుండా అట్ ది సేమ్ టైం ఆ భయం ఒకటి వాంటెడ్లీ మేమే పెట్టుకున్నాం. ఆ భయం అప్పుడు కరెక్ట్ గా ఉంటాం, మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం అన్న ఇదిలో దట్ పర్టికులర్ మూమెంట్ మాకు కొంచెం ఆ కోవిడ్ టైంలో ఇట్ వాస్ రియల్లీ టఫ్. చందు మీరు సినిమా అనేది మనం అనుకున్నది రాకపోతే చాలా ఎంబారసింగ్ ఉంటుంది. రెండోది రిలీజ్ కి ఒక 2-3 days ముందు నరాలు తెగిపోయి టెన్షన్ ఉంటుంది. బట్ ఇది పర్టికులర్ గా ఏంటంటే మేము ఎంచుకున్న పాయింట్ శ్రీకృష్ణుడి మీద కనుక అది ఏదన్నా కొంచెం అటు ఇటుగా తేడా కొట్టింది అనుకోండి, అంటే ఊరికి వెళ్ళినప్పుడు కృష్ణుని చూసినప్పుడు కూడా చాలా ఒక రకమైన ఫీల్ ఉంటుంది. మామూలుగా సినిమా పోతే ప్రొడ్యూసర్స్ ని ఆ హీరోని కొంచెం ఫేస్ చేయడం కూడా ఇబ్బంది వేస్తుంది. సో ఇది ఇంకొంచెం లైఫ్ టైం అలా ఉండిపోతేమో అని భయం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే నేను వస్తాను అనుకున్న రిజల్ట్ ఉందో దానికి మించి వచ్చింది. వీఆర్ హ్యాపీ. ఎస్ సూపర్. మీరు భయం అంటే చేసేటప్పుడు ఎప్పుడు భయం లేదండి.
చూసుకున్నప్పుడు కూడా భయం అనిపించలే, కానీ బయట సిచ్యువేషన్ గురించి అందరూ మాట్లాడుతుంటే నేను చాలా కొత్త ఇండస్ట్రీకి ఒకటే చేసిన రెండోది అంటే ఇప్పుడు ఈవెంట్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతున్నాయి, బిగ్ స్కేల్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏవేవో మాట్లాడుతూ ఉంటే మనం ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీస్ ఏమో ఇప్పుడు థియేటర్స్ రావట్లేదు. నేను రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఫ్యామిలీస్ వర్ నాట్ రెడీ టు కమ్ టు థియేటర్స్. అసలు అవుతుందా, ఇది ఎవరైనా చూస్తారా? అండ్ వీ హావ్ విశ్వక్ ఇమేజ్ చాలా డిఫరెంట్. కరెక్ట్. తనకి కొంచెం యాంగ్రీ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది. తనకి ఇది చాలా కొత్త. ఒక మేము తనకు పొట్టబెట్టి దువ్వి తన ఇమేజ్ మొత్తాన్ని చేంజ్ చేసి కొంచెం కొత్తగా ట్రై చేసామని ఎగ్జైట్ అయ్యాం. కానీ ఆ టైంకి అందరూ ఏం చెప్తారంటే విశ్వక్ నుంచి ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసేది, సో దానివల్ల ట్రైలర్ వస్తుందో రాదు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చేయదో అని ఇలాంటివన్నీ విన్నప్పుడు కొంచెం భయపడ్డాం. బట్ తర్వాత సక్సెస్ చూసి చాలా చాలా హ్యాపీ. ఎస్, వాట్ అబౌట్ యూ సాయి? ఇది డెబ్యూ ఫిల్మ్ మీకు కూడా? సక్సెస్ అయితే ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. భయం అంటే ఊహించారా ఈ సక్సెస్ ని? ఊహించడం అంటే రోజు అనుకునేవాడిని హిట్ అయితే బాగుండని, ఊహించడం తెలీదు. భయం అంటే మధ్యలో కోవిడ్ టైంలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ ఓటీటీకి వెళ్తుందా అన్నాడు. నాట్ దట్ ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆన్ ఓటీటీ, బట్ స్టిల్ ఆ రోజు ఎక్కువ అనిపించింది నాకంటే నాకు సినిమా హాల్లో రావాలన్న కోరిక ఎక్కువ ఉంది అని నేను అనుకున్న రోజు. బట్ ఐ వాజ్ రియలీ స్కేర్డ్ ఓటీటీకి వెళ్ళిపోతుందేమో. Yeah. Good that it released in theaters and so much response. Wonderful, congratulations. Seshi, meer cheppandi. Yeah, the major was more an emotional journey. Premar ante it's never for success or never for anything. Oka very it's a very responsible storytelling. Correct. Because it's about a real person and it's about real person వాళ్ళ పేరెంట్స్ అని కలిసి we have done extensive research. అండ్ రీసెర్చ్ చేసే ప్రాసెస్లోనే ఇంకా రైటింగ్ స్టేజ్లోనే వీ వర్ వెరీ ఇమోషనల్ అబౌట్ టెల్లింగ్ ది స్టోరీ. అండ్ ఆ ఎమోషన్ ఫస్ట్ హ్యాండ్ క్యారీ అవుతూ ఉందా లేదా అని చూసుకున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వేవ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యునో ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ ఫేస్డ్, ఆల్ ఆఫ్ అస్. మేము అందరం ఫేస్ చేస్తాం 2022లో వచ్చిన సినిమాలు అందరమే. సో అది ట్రాన్స్లేట్ అవుతుందా లేదా చూసే బిజీలో ఏ రోజుని భయము లేకపోతే సక్సెస్ అవుతుందా ఈ ఎప్పుడూ లేవు. అది ద డే వి షోన్ ద ఫిల్మ్ టు సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్కి చూపించిన రోజునే నాకు కొంచెం భయం ఉంది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు వన్స్ దే గేవ్ ద గ్రీన్ ఫ్లాగ్ ఐఎమ్ లైక్ మన పని చేయాల్సినట్టుగా. I think the success is like really great. It's overwhelming actually because నాకు హిట్ వన్ సక్సెస్ని ఎంజాయ్ చేసా, కానీ ఎంజాయ్ చేయడానికి ముందే లాక్డౌన్లోకి వెళ్ళిపోవడం అండ్ యునో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాచ్డ్ ఇట్ ఆన్ ఓటీటీ అండ్ ఆల్ దాట్. బట్ ఐ ఎంజాయ్డ్ హిట్ వన్ సక్సెస్, కానీ హిట్ టూ వాజ్ ద రియల్ మూమెంట్ ఫర్ మీ బికాస్ టూ థింగ్స్. ఒకటేంటంటే when I set out to make hit itself, it was conceived as a universe kada. So second success avadam was the biggest challenge for me. అసలు యాక్సెప్ట్ చేస్తారా, ఒక డిఫరెంట్ కాప్స్ ఇట్లా వచ్చి ఒక యూనివర్స్ని ఫామ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారా నాకు. సో మచ్ బిగ్గర్ టాస్క్ వాజ్ అట్ హ్యాండ్. సో ఇది సక్సెస్ అయినప్పుడు ద సాటిస్ఫాక్షన్ వాజ్ అమేజింగ్ అండ్ ఎంజాయ్ చేసా, బాగా ఎంజాయ్ చేసా సక్సెస్ని. ఓకే, బట్ ఎక్కడ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ఫుల్ మూమెంట్స్ ఆర్ వైల్ మేకింగ్? ఐ నెవర్ హ్యాడ్. బట్ కానీ నాకు ఐ థింక్ ఇట్స్ నాని సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడు చాలా బయట ఇట్లా పిల్లిలా తిరుగుతూ ఉంటా. ఎందుకంటే అది యునో హిస్ ట్రస్ట్ ఆన్ మీ దట్ హీ జస్ట్ గేవ్ మీ ఫ్రీ హ్యాండ్ అండ్ యునో డూయింగ్ వాట్ ఐ వాంట్. అది కూడా ఒక ఎక్స్పీరియన్సే లేని ఒక ఫిల్మ్ మేకర్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను ఉన్నాను నన్ను మంచి సినిమా చూస్తున్నప్పుడు చిన్న భయం అది ఎప్పుడు ఉంటుంది. ఐ థింక్ నేను వాల్ పోస్టర్కి చేయకపోయినా నాకు తెలిసి నేను వేరే ఏ సినిమాలు చేసినా నాని సినిమా చూస్తున్నాడంటే నాకు కొద్దిగా చిన్న బయట అట్లా తిరుగుతా. ఆల్ రైట్, హను గారు మీరు చెప్పండి. I think this is such a massive success, Sitaramam. అంటే నాట్ జస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్ అండి, అప్రిసియేషన్ అక్రాస్ ద కంట్రీ అండ్ దట్ ఈస్ ఓవర్వెల్మింగ్. అంటే మీ గత సినిమాలతో పోల్చుకుంటే దిస్ ఈస్ లైక్ ఐ థింక్ ది బెస్ట్. మల్టిప్లైడ్. 2022 డెఫినెట్ గా చాలా స్పెషల్ ఇయర్ అండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే నాకు పాప పుట్టింది. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్. దాని తర్వాత సీతారామం, యాజ్ యూ సెడ్, దట్స్ ఆల్సో ఏ గ్రేట్ మూమెంట్. బట్ అంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందా హిట్ అవుతుందా అన్న థాట్ తోటి అయితే నేను స్టార్ట్ చేయలేదు.
ఫస్ట్ అంటే కంప్లీట్గా ఇదివరకు సినిమాలు ఎలా చేశాను ఈ సినిమా అలాగే చేశాను. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి, కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వవు. అది డిఫరెంట్ టెంప్లెట్, అది కంప్లీట్గా ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడు చెప్పలేం. బట్ ఒక్కటి ఏంటంటే చాలా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ హోల్ సీతారామం సక్సెస్, నేను ఈ లవ్ స్టోరీ రాసి తీస్తున్న టైం దాకా కూడా, అంటే బిఫోర్ రిలీజ్ వరకు కూడా ఇక్కడ రొమాంటిక్ ఫిలిమ్స్ లవ్ స్టోరీస్ చూస్తారా చూడరా అని ఒక చిన్న నాకు లేదు డౌట్. అంటే ఎవరైనా సరే ఇదేంటి ఒక పెద్ద ఛాలెంజింగ్ థింగ్, ఇది అవసరమా ఈ టైంలో అన్న ప్రతి ఒక్కళ్ళు, అంటే ఈవెన్ రాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అంటే వెల్విషర్స్ అంతా వాళ్ళ కన్సర్న్ ఏంటంటే సినిమా బాగుండాలి, ఆడాలన్న విషయం. అవసరమా అన్న క్వశ్చన్ ఉంటుంది. అంటే యూ కెన్ ట్రై ఫర్ సమ్ అదర్ జోనర్, వాట్ ఎవర్ ద స్టోరీస్ ఐ హ్యావ్ దే నో. సో అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అన్న థాట్ ప్రాసెస్లో ఉండేది. బట్ ఎందుకో తెలీదు, ఒక గట్ ఫీలింగ్ ఉండే ఈ ఫిల్మ్ వర్కౌట్ అవుతుందని, సినిమా హిట్ అవుతుందని తెలుసు నాకు. అంటే ఎక్కడో ఇది కనెక్ట్ అవుతుంది. హిట్ అన్న వర్డ్ రాంగ్ వర్డ్ ఏమో, సారీ నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. అది కనెక్ట్ అవుతుంది జనాలకి ఎక్కడో అన్న నమ్మకం అయితే ఉండింది. కానీ సినిమా అంతా చేస్తున్న ప్రాసెస్లో కన్నా నాకు ఒక ఇదేంటంటే చిన్న డౌటు ప్లస్ కాన్ఫిడెన్స్. ఇది 18 నుంచి 25 years మధ్యలో ఉన్న ఆడియన్స్ని కనుక ట్యాప్ చేయగలిగితే తర్వాత ఆడియన్స్ డెఫినెట్గా ట్యాప్ అవుతారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి నచ్చిన మూమెంట్స్ ఉంటే తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు ఇంటికి అని నమ్మకం ఉంది. 18 to 25 కనుక ట్యాప్ చేయగలిగితే ఫిల్మ్ డెఫినెట్గా ఇది పెద్ద సినిమా అవుతుంది అన్న ఒక చిన్న దాని ఏమంటారంటే ఆశ, అతి ఆశ ఆ టైం. అది వచ్చిన దగ్గర నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అరే ఇది ఇక్కడ ట్యాప్ అవుతే భలే ఉంటుంది, ట్యాప్ అవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్, అంటే ఏదో ఉన్నదాంతో సంతృప్తి పడకుండా సడన్గా ఈ ఏజ్ని ట్యాప్ చేస్తే బాగుంటుంది నేను ఏం చేయలేను, ఇంకా అప్పుడు సినిమా అయిపోతుంది. బట్ సంహో లక్కీగా ఈ సినిమా ఎక్కువసార్లు చూసింది ఆ సెక్టర్ అవటం వల్ల ఎక్కువ మంది ఎక్కువ చూసారు. మీరు చెప్పండి మోహన్ రాజా గారు, హౌ ఈస్ గాడ్ ఫాదర్ సక్సెస్? ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి, ఇట్ ఇస్ వెరీ స్పెషల్. నేను 20 years తర్వాత వస్తున్నాను ఆంధ్ర. ఇట్ ఇస్ మై 10th film, బట్ ఫస్ట్ ఫిల్మ్ ఐ డిడ్ హియర్ ఆంధ్ర. నేను డెబ్యూ చేసింది, డైరెక్ట్గా పుట్టింది ఇక్కడే. ఆఫ్టర్ 20 years ఐ హ్యావ్ టు కీప్ అప్ ద ట్రెండ్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూనో లైక్ హిట్తో వెళ్ళాను, హనుమాన్ జంక్షన్ ఎలిజిబుల్ హిట్తో వెళ్ళాను. మళ్ళీ అది రావడం అనేది ప్రూవ్ అయ్యింది కాబట్టి సో స్పెషల్ నాకు. అండ్ చిరంజీవి గారు లైక్ యూనో అది రావడమే అంత మెగాస్టార్తో చేయడం అనేది యూనో హౌ స్పెషల్ ఇట్ ఇస్. ఆయన వచ్చి ఒక మాట అన్నారు ఫస్ట్, రాజా ఇది ఐ వాంట్ టు చేంజ్ పాత్, నేను ఇలా కూడా చేస్తాను అన్న ఒక డెసిషన్ నేను చాలా రోజు తీసుకోవాలనుకున్నాను, ఇప్పుడు తీసుకుంటున్నాను. ఆ డెసిషన్ నీ చేతిలో పెడుతున్నాను, ఐ బిలీవ్ యూ క్యాన్ డూ ఇట్ అని అన్నారు. నాకు ఒకసారి ఎంత పెద్ద బాధ్యత ఇది. ఎగ్జాక్ట్లీ ఆ ఇమేజ్ ని మనం రెస్పెక్ట్ చేస్తూ ఆయనకు ఒక హిట్ ప్రోడక్ట్ ని ఇవ్వడం అనేది ఒక పెద్ద బాధ్యత. సో అది దానికోసం కేర్ తీసుకున్నాం. కానీ టూ మచ్ ఆఫ్ అటెన్షన్, ఏం చేసినా లూసిఫర్ ఆ సీన్ కదా, ఇది ఏం చేసినా అది మార్చేసారా, ఇదా అనేది ఒక అటెన్షన్ అనేది. వాడెవర్ హిక్అప్స్ వాడెవర్ ఒక భయం అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కేర్ అండి. భయమే జయం, దానికి భయం కావాలి చేస్తున్నప్పుడు, దాంట్లో డౌట్ లేదు. అయినా టూ మచ్ అనమాట. ఒక ఫోటో వస్తే ఇది ఆ సీన్ ఏమో, ఇది ఎందుకు పంచకట్టలేదు, ఇది ప్యాంట్ వేసారేంటి, చైర్లో అది కూర్చొని ఇలా చేయాలి పెట్టలేదే అని అన్నీ చెప్పడం. అది ఎవ్రీ డే వచ్చి వీఆర్ డూయింగ్ రైట్ ఓన్లీ, కమాన్ ఇట్ ఇస్ యూ హ్యావ్ టేకెన్ రైట్ డెసిషన్, ఇది తప్పు కాదు, అది ఆ క్యారెక్టర్ చేయడం తప్పు కాదు, ఇది ఇలా చేయడం తప్పు కాదు అని. ఇట్స్ బీన్ ఇన్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. బికాస్ రీమేక్ లో ఏంటంటే ఎవ్రీబడి ఇస్ అ జడ్జ్. ఇప్పుడు కొత్త సినిమా స్ట్రైట్ గా నేను చేస్తున్నప్పుడు తనియూరు చేశాను, అలా చేసేటప్పుడు నా ఇష్టం, ఇంకా ఎవరికి కథ తెలియదు, నాకు మంది తెలుసు, నేను కూర్చోవచ్చు. ఇది అందరికీ ఎగ్జాక్ట్లీ. సో అది ప్రతి అప్పుడు ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి రావడం కంటే ముందు నా అసిస్టెంట్స్ నుంచి, కెమెరామెన్ నుంచి ఉండండి రా బాబు తెలుసురా అన్నట్టు వాళ్ళతో చెప్పి ఇలా ఎవ్రీడే ఇట్ వాస్ లైక్ రోప్ వాక్ లాంటి ఒక విషయం. దాన్ని దాటుకుని హిట్ రావడం అనేది amazing sir, super. Yes, Mir sir. So we had a different challenge again because coming from other state, we are from Tamil Nadu, Chennai, so doing a movie here, that too with a heroine centric, that too in a bigger scale, and releasing it in 5 languages, and even release kuda November time lo release ayindi. November is not a great season for a theatrical, that's a basic opinion they have. So we were put in like a lot of stress test, so we have to pass everything. So we were confident as like we wrote the exam very well, okay, we're going to get pass mark, that we know, but how, that tension we had anyway. After seeing the response, it was so good. I know. And while doing like Mohan Raja sir, like how he said, it's like bayame jayam, so we had that fear,
But it was like confidence fear. Okay. It's not that slipping here or there. We were confident, but still we had that fear. We enjoyed the success. So you want to add anything, Andy? కంటెంట్ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇది వర్కౌట్ అవుతుంది అని ఒక ఐడియా ఉంది. బట్ వైల్ మేకింగ్ అండ్ ఈవెన్ వెన్ ది నారేటెడ్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ టోల్ ది స్టోరీ టు హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ హీ గాట్ ఫ్యూ రివ్యూస్ లైక్ అన్ని గర్ల్స్ ప్రెగ్నెంట్గావే ఉన్నారు ఆ మూవీ అన్ని. ఎలా ఉంది ఈ విజువల్, చాలా డేంజర్గా ఉంది, అందరికో ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, అన్ని గర్ల్స్ ప్రెగ్నెంట్ అవే ఉన్నారు విజువల్స్లో, ఎప్పుడు ఒక ప్రెగ్నెంట్ గర్ల్ ఫ్రేమ్లో ఉంటే ఎలా ఉంది అది ఇది ఒక విషయంలో ఉంది. బట్ వీ థాట్ లైక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద స్టోరీ యాక్చువల్లీ. దో ఇట్స్ లైక్ a ladies hostel kind of ambience, but there is a crime and everything is there. But we made it in a confidence, and as the result came, actually we were very, and thanks to producer also, he was very confident actually. Though people told like this, actually I am okay, I am very confident with the content, let's do it. And as Harish also told, it's a scale is also very big for a heroine centric, because we want to create that ambience, everything, right? So that was a challenge, and we did it well actually. Wonderful, super. Sir, Meeru Vasishtha garu, outstanding director who made Bimbisara in 4 months. Oh my god, 4 months కాదండి, నా ముందు టైం చాలా ఉంది, అది కూడా క్యాలిక్యులేట్ చెప్పాలి. మీరు ప్రీ ప్రొడక్షన్ పక్కన పెట్టండి సార్, మీరు షూట్ చేసింది నేను విన్నది ఒక 70 రోజులు 90 రోజులు షూట్ చేశారట. ఏంటండి అంత స్కేల్ ఫిలిం. సో డోంట్ యూ థింక్ వీ షుడ్ అప్రిషియేట్? I 101% రియల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పాలి మీ సక్సెస్ ఎట్లా ఉంది అని. సక్సెస్ అయితే అసలు అవుట్ ఆఫ్ బాక్స్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే 10 years తిరిగి సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోయి అసలు జరగదా ఇలాంటి టెన్షన్స్లో చేసేటప్పుడు చిన్న ధైర్యం ఉండేది, పని అవుతుంది. ఎందుకంటే కొత్త జోనల్ స్టార్ట్ చేసాం మళ్ళీ, టచ్ చేసాం. భైరవ్ మనకి ఆదిత్య 369 తర్వాత టైం ట్రావెల్ స్ట్రైట్ ఫిల్మ్ రాలేదు తెలుగులో, మధ్యలో తమిళ డబ్బింగే వచ్చినాయి. కానీ సో ఇదే చేస్తున్నాం. కళ్యాణ్ గారు మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఉన్నది అంటే వాళ్ళు అన్నీ చేశారు, రామారావు గారు బాలయ్య గారు చేశారు కదా, సో ఈయన గెటప్ వేస్తున్నారు, ఇది ఎలా ఉంటుంది. సో ఆ భయంతో చేసాము. ఫస్ట్ మోషన్ పోస్ట్ వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి, అంటే కంపేర్ చేశారు, అరే బాహుబలి చూసి కాపీ కొడుతున్నారు, ఆ బాడీకి హెడ్ పెట్టి, ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి. టీజర్ చూసిన తర్వాత వచ్చిన హై ఇంకా అక్కడి నుంచి అసలు ఎక్కడ ఆగల. రిలీజ్ తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఇంకా భయం అంటారా, షూటింగ్ March 10 స్టార్ట్ చేసాం మేము, కరెక్ట్గా 15 తర్వాత లాక్డౌన్ అన్నారు. అంటే ఇంకా అది నాకు వచ్చినట్టు అయింది టోటల్. అంటే పంచిపోతారా మనమే పగబట్టినా ఏంటి, 5 రోజులు స్టార్ట్ అవగానే ఆపేశారు అన్న భయం ఉండేది. బట్ దాని తర్వాత ఏంటంటే ఇంకా ప్లానింగ్ అండ్ సపోర్ట్ టెక్నీషియన్స్ అందరూ అంత ఫాస్ట్ కంప్లీట్ చేయగలం. హ్యాపీ. ఓకే, నౌ కమింగ్ టు దిస్ 2 senior most directors, మోహన్ రాజా గారు అండ్ హను గారు. ఇందాక నేను ఒక మాట చెప్పాను, డిస్రప్షన్ ఈజ్ నౌ ద న్యూ నార్మల్ అని. అంటే గతంలో మీరు తీసిన ఏవైతే సినిమాలు ఉన్నాయో ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు, ఆ కైండ్ ఆఫ్ ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అని చాలామంది డైరెక్టర్లు గ్రహించట్లేదు ఇంకా. అంటే ద డైరెక్టర్స్ హూ కేమ్ 2 decades బ్యాక్, దే ఆర్ స్టిల్ స్టక్ దేర్, మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ రాజా గారు చిరంజీవి గారు లాంటి వారితోని హూ హ్యాస్ అన్ ఇమేజ్ ఇన్ ద పబ్లిక్, లైక్ హీస్ డాన్సర్స్, హీస్ ఫైట్స్, హీస్ డైలాగ్ డెలివరీ, హీస్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ గాయ్. అండ్ వారితోని మీరు అసలు డైలాగులు లేకుండా కూర్చోబెట్టిన సీన్లు ఉన్నాయి. విలన్ క్యారెక్టర్తో ఒక 15 నిమిషాలు ఆయన జస్ట్ కూర్చుంటారు, ఆయనతోని డైలాగులు ధారాళంగా ఆయన్ని అరిచి తిట్టి కోప్పడే డైలాగులు. సో హౌ అంటే what were you going through at that point of time, Andy, when you actually broke the stereotype that no, I can show Chiranjeevi in a different way, he need not be the Chiranjeevi that everybody saw? Adokatandi. And to you, Hanu garu, as I said about disruption, ee rojullo, as I said, love is all about live-in relationships or going together hand in hand, not believing in marriage. I'm not against all of this, they may be there, it may be 20 ivalti generation ki edi kavalannadi valki adi kavali. సో మీరు ఇందాక అన్నట్టు 18 to 25 ఏజ్ గ్రూప్ని మీరు ట్యాప్ చేయాలంటే ఇలాంటి కైండ్ ఆఫ్ లవ్ మీరు పెట్టాలి. సో యువర్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ ఈవెన్ టచింగ్ ఈచ్ అదర్, దే డోంట్ ఈవెన్ హగ్, దే డోంట్ ఈవెన్ హ్యావ్ వన్ ఇంటిమేట్ సీన్. సో దీస్ 2 challenges గురించి ఐ వాంట్ యూ టు బోత్ టాక్ ప్లీజ్. డిస్రప్షన్ ఇస్ ద న్యూ నార్మ్ అంటే ఇది ఇప్పుడు కాదండి, ఇప్పుడు అది బయట తెలుస్తుంది అంతే. ఎప్పుడు హిట్ కావాలన్నా అది పాత్ బ్రేక్ చేసి రావాలంతే, అది ఇప్పుడు కాదు. అది మాయాబజార్ టైం అయినా సరే, ఇప్పుడైనా సరే, టు క్రియేట్ సంథింగ్. శంకరాభరణం అప్పుడు ఆ సినిమా అలాంటి సినిమా ఇంకోటి లేదు. అలా ప్రతిదీ ఇప్పుడు ప్రేమ లేక అంటే ఆ టైంలో డబ్బింగ్ సినిమా
అలాగా ఒక్కొక్కటి పాత్ బ్రేక్ చేయాలంటే డిస్టర్బ్ చేసే రావాలి, బట్ ఇట్ ఇస్ ఆబ్వియస్ బయట తెలుస్తుంది అంతే, టాకబుల్ పాయింట్ గా అప్పుడు వచ్చింది అంతే. నాకు లూసిఫర్ చిరంజీవి గారు ఏం చేశారు, ఒక సూపర్ఫిషియల్ గా చూస్తే ఆయన చేసింది రొటీన్ గా ఆయన చేసేది ఏం చేయట్లేదు అనేది ఉంటుంది సూపర్ఫిషియల్ గా, బట్ ఇన్నర్ గా చూస్తే ఒక అల్ట్రా హీరోయిజం ఉంది లోపల. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ కమర్షియల్ పాయింట్. యాజ్ అ డైరెక్టర్ దట్స్ మై జాబ్ టు సీ గో ఇన్ డెప్త్ అండ్ సీ వాట్ ఇట్ ఇస్. చూసేటప్పుడు టోటలీ ఇంతకంటే కమర్షియల్ లేదనమాట. ఆయన చూపుకు వాల్యూ ఉంటుంది, నడకకు వాల్యూ ఉంటుంది. ఇట్స్ మోర్ దాన్ హీరోయిజం. అది వాట్ ఎవర్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అఖండ, ఇట్ ఇస్ దేర్ ఇన్సైడ్ ఇన్ అనదర్ ఫార్మ్ నాకు తెలిసిన వరకు. సో ఇట్ ఇస్ ఆల్వేస్ నాకు అంత టఫ్ గా గాను అంత రిస్క్ గా నాకు అనిపించలేదు. బికాస్ పీపుల్ ఎందుకు వస్తారో హీరోయిజం సెలబ్రేట్ చేయడానికి వస్తారు సినిమా, అది లోపల ఉంది. అది ఆ నుయాన్స్ ని అర్థం చేసుకుంటే అదేం నాకు పెద్దగా అంటే రిస్క్ గా అనిపించలేదు అది. బట్ 2 things హ్యావ్ హ్యాపెండ్ అండి. ఏంటంటే డైరెక్టర్స్ వచ్చి టార్గెట్ ఆడియన్స్ ఏంటని ఫోకస్ చేయడం ఇప్పుడు బెటర్ అయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఏంటంటే ఈ కమర్షియల్ కాంప్రమైజెస్ వద్దు అన్న ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ రౌండ్. అది క్రియేటర్స్ దగ్గర జరుగుతుంది, ఆడియన్స్ లో కూడా మాకు టార్గెట్ నువ్వు ఏం చెప్తున్నావు అది ఇవ్వు బాబు చాలు, అన్ని ఒక ఫుల్ ప్యాక్ మీల్స్ లాగా మాకేమి ఇప్పుడు అక్కర్లేదు అన్న ఒక మోడ్ వచ్చి ఆడియన్స్ లో కూడా వచ్చింది. సో ఇట్స్ మ్యూచువల్ డెసిషన్ అండ్ వి మీట్ ఇన్ సెంటర్ సమ్వేర్. అది ఏంటంటే మాలో క్రియేటర్స్ లో చేంజ్ వస్తుంది, మేము వచ్చి ఇంత ఇంటెన్స్ గా ఇస్తాం, ఉంటే ఇదే ఉంటుంది, నీకు అన్ని కావాలంటే ఇంకో ప్లేస్ లో చూసుకో, లేకపోతే ఓటీటీలో చూసుకో, అది చూసుకో, అంటే పాత సినిమాలు చూసుకో, ఇప్పుడు ఇలా ఇస్తామంటే ఇదే మాకు కూడా కావాలి, మేము చూస్తున్నాం కదా, కాన్సన్ట్రేటెడ్ గా ఏదైతే తీసుకున్నారో అది మాత్రం ఇవ్వండి చాలు అన్న అది వాళ్ళతో కూడా వచ్చింది, చేంజ్ వచ్చింది. సో వెరీ వెల్కమింగ్ అది. దానికి గాడ్ ఫాదర్ వచ్చి కరెక్ట్ గా దానికి మ్యాచ్ అయ్యి ఒక లార్జర్ స్కేల్లో ప్రూవ్ అయింది. అది రైట్ అని, ఆ ట్రెండ్ రైట్ అనేది ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు సినిమా మొత్తంలో ఈవెన్ లూసిఫర్లో 30% మోహన్ లాల్ గారు ఉంటారు, 70% మిగతా వాళ్ళు ఉంటారు. ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ యూ హెవ్ గివెన్ మోర్ స్పేస్ టు సత్యదేవ్, యూ గివెన్ మోర్ స్పేస్ టు మురళీ శర్మ గారు. అండ్ ఐఎమ్ లైక్ ఐ వాస్ థింకింగ్ ఇట్స్ ట్రిక్ అండి ఇది. ఏంటంటే మిగతా వాళ్ళు వచ్చేటప్పుడు ఈయన గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడరు. సో అది ఒక ఇండైరెక్ట్ గా అది మ్యాజిక్. అది లేకపోతే సినిమా మీరు చెప్పినట్టు ఆయన లేదు, ఈయనేమో ఆయన ఒక సీన్ లో ఆయన మాత్రం ఉన్నారు, మిగతా సీన్ లో వాళ్ళతో ఇంకోటి మాట్లాడుకుంటున్నారంటే ఇట్ వుడ్ హావ్ హ్యాపెన్, మ్యాజిక్ వుడ్ హావ్ హ్యాపెన్ అండి. ఎవ్రీబడి. అందుకే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ నేను సర్వాంతర్యామిని పెట్టుకున్నాను, ఆమ్ని ప్రెసెంట్ అని. ఆయన లేకపోయినా ఆయన ఉంటారు ఆ కథలో. వండర్ఫుల్. హను గారు మీరు అంటే ఫస్ట్ కథ అనుకున్నప్పటి నుంచి కూడా దీని టార్గెట్ అంతా కూడా కొంచెం పీరియడ్ అంటే 35 ఏజ్ లో 30+ లో ఎక్కడో వాళ్ళకి డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మెమరీస్ వేరేలాగా ఉంటాయి. వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళు చూసిన సినిమాలు కానీ లేకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తాం సినిమాలు ఆ టైంలో కూడా. సో వాళ్ళకి డెఫినెట్ గా ఈ సినిమా కొంచెం నాస్టాలజిక్. 35-40+ లో ఉన్న వాళ్ళకి అరే బాగుంది లవ్ స్టోరీ, ఇలా ఉండేది అని ఏదో ఒక చిన్న ఒక వింటేజ్ ఫీల్ ఉండేది. అది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కనెక్ట్ అవుతారు, వాళ్ళ ఆ ప్రపంచంతో ఎక్కడో కొంచెం మమేకం అవుతారు. నేను బాగా నమ్మిందండి అది. అంటే మన జీవితంలో ఏదైతే మిస్ అవుతామో అది ఎప్పుడు కమర్షియల్, అది స్క్రీన్ మీదకి వస్తాం ఏదైతే అది. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు 18 to 25 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా ఉంటే బాగుండేది, ఇలా లేదు ఇలా ఉంటే బాగుండేది, అది ఎప్పుడు విష్ అండి. ఆ విష్ ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో అది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అని నాకు కూడా తెలియదు, సీతారామంతా తెలుసు. ఒక్కటి మాత్రం స్క్రీన్ మీద హీరో కానీ ఏ సినిమాలో అయినా అఫ్ కోర్స్ డెఫినెట్ గా చాలా అద్భుతంగా ఉండాలి. మనం చేయలేని పని మన హీరో, మన కథానాయకుడు చేస్తే మనకి ఎప్పుడు అది కమర్షియల్ అంటే మనం సూపర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అదేంటంటే మనలో లేని భావన, టెక్నికల్ మనం చేయలేని భావన, మనలో లేని భావన, అది అక్కడ సక్సీడ్ అవుతుంది. ఓకే అమ్మాయి అని చెప్పి వెళ్ళిపోతాం. అట్లా లేని ఏదైనా ఉంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందేమో. బట్ ఇది ఈ రొమాన్స్ లో ఈ లవ్ స్టోరీస్ లో అవ్వడం నాకు తెలియదు. అంటే అది కొంచెం ట్రికీ పార్ట్, నాకు కూడా కొంచెం టెన్షన్ ఉండేది. బట్ 18 to 25 ఏజ్ గ్రూప్ చాలా మంది ఉన్నారు. సర్ప్రైజింగ్లీ వాళ్ళు లెటర్లు రాసేసి వాళ్ళు అసలు గోల్ చేస్తారు. నేను వండర్ అయిపోయాను అసలు. థ్యాంక్స్ టు దెమ్. వండర్ఫుల్. 20 years మీరు అదే డిఫరెన్స్ అని అడిగినప్పుడు మేము ముందు కూడా కాంప్రమైజ్ కి అది బాధపడుతూ చేసేవాళ్ళం. సాంగ్ సిచ్యువేషన్ అయినా సరే ఒక ఎక్స్ట్రా ఫైట్ పెట్టాలన్నా అది 20 years ముందు కూడా ఏంటంటే అంటే దాన్ని టెక్నికల్ గా కరెక్ట్ గా రావాలి, బ్లెండ్ ఇన్ అవ్వాలి అవన్నీ వేరే విషయం.
కానీ అది సరే ఓకే చేద్దాం, చేసి తీరాలి కదా అని వస్తాం. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ వల్ల ఏంటంటే ఆ కాంప్రమైజ్లో వద్దురా, మీరు చేసేది ఇంకా రాగా చేయండి, కాన్ఫిడెంట్ గా చేయండి అన్న ఒక ట్రెండ్ అనేది అది మాకు వెల్కమింగ్ చేంజ్ లాగా అనిపిస్తుంది. ఇట్ ఇస్ నాట్ పాత మారి, ఇది కదా మనం ఆశించింది ముందు వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇంకా బాగా చేయొచ్చు కదా అన్న ఒక కాన్ఫిడెన్స్ యాజ్ సీనియర్స్ గా. మీకు ఏమనిపిస్తుంది మీ ఇద్దరికి యాక్చువల్ గా, అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో డూ యూ థింక్ దే హ్యావ్ అ బెటర్ ఎడ్జ్? అంటే వాళ్ళ కాన్సెప్ట్స్ డైరెక్ట్ గా ప్రొడ్యూసర్లకు తీసుకెళ్లి కన్విన్స్ చేయగలిగే ఆపర్చునిటీ ఇప్పుడున్న డైరెక్టర్కి ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారా? బెటర్ దెన్ అలా కాదు. You are 20 years and you are 20 years, you are almost 10-12+ years. That's the reason. అంటే వీళ్ళందరూ they are 1, 2, 3, 4. I think చందు గారు అయితే 6-7 years. That's what I'm saying. So that's the reason. అంటే వీళ్ళందరికీ ఎడ్జ్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్. ఆపర్చునిటీ to tell the story they want to tell. అది వాళ్ళకని కదండి, ఎవరికైనా ఉంటుంది ఆ టైం. అది జస్ట్ థాట్ ప్రాసెస్. కొంచెం టెంప్లేట్ బ్రేక్ అయింది అన్నది ఓపెన్ అప్ అయింది. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఇక్కడున్న జోనర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇది వరకు మార్కెట్ వచ్చేవి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హారర్ నాకు తెలిసి ఎప్పుడో ఇందాకే అనుకున్నాం, ఇది ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తీసిన రాత్రి బూత్ తర్వాత స్ట్రైట్ సీరియస్ హారర్ ఫిల్మ్ ఈ రోజు వరకు మనం చూడలేదు. ఇది ఆల్ ఓవర్ ఇండియా హీ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది. అండ్ తిను ఒక టైప్ తను అసలు ఇది ఈ మనిషి అయితే అసలు అద్భుతం స్ట్రైట్ అంటే ఈ రేంజ్ థ్రిల్లర్స్ మనం చూడలేదు అంత ఇంత సీరియస్ థ్రిల్లర్స్ కానీ ఇవి ఇప్పుడు చూడలేదు. థ్యాంక్స్ బ్రో. అండ్ క్రేజీ థింగ్ డెఫినెట్లీ. సో జస్ట్ టెంప్లేట్ ఇదే ఉండాలి, ఇదే ఇన్ని కథలే రావాలి, ఒక నార్మ్స్ ని బ్రేక్ చేసి మీరు చెప్పినట్టు అది బాగా ఇప్పుడు ఆబ్వియస్ గా తెలుస్తుంది. సో వెల్కమింగ్ చేంజ్ కదా అందువల్ల. సో సార్ టుడే వీ హ్యావ్ 4 డెబ్యూటెంట్స్ ఇన్ అవర్ గ్రూప్. మన 11 మంది డైరెక్టర్లలో 4 డెబ్యూటెంట్స్ ఉన్నారు. ఒకరు ద బింబిసారా మిస్టర్ వశిష్ఠ, అవుట్ స్టాండింగ్ డెబ్యూటెంట్. అండ్ దెన్ వీ హ్యావ్ DJ Tillu, Vimal Krishna. Then we have the hit Sailesh Kolanu. And then we have no debut hit kada. He made hit. అంటే 3-4 తీసినా నేను డెబ్యూటెంట్ And then we have Sai Kiran from Masuda. సో మీ నలుగురిని నేను కామన్ గా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు No, he made 3. No, they already made films. Yashoda they made in Telugu. Yashoda they made in Telugu. But these people are straight అంటే ఫస్ట్ టైమర్స్. ఈ మధ్య కాలంలో నేను నోటీస్ చేసేది చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ వాళ్ళు దే ఆర్ నాట్ వర్కింగ్ ఎనీవేర్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఆర్ దే ఆర్ నాట్ గెటింగ్ ట్రైన్డ్, ఆర్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అ సీనియర్ డైరెక్టర్. అఫ్ కోర్స్ 1-2 చేస్తున్నారేమో కానీ నాట్ లైక్ a series of years of working. అండ్ మీ కథలు మీరే రాసుకుంటున్నారు, మీరే తీస్తున్నారు, మీరే చేస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు చాలా చెయ్యాలి కసి ఉన్న వాళ్ళు యాక్ట్ కూడా చేసేస్తున్నారు. సో లైక్ రిషబ్ శెట్టి. సో ఐ వాంటెడ్ టు టెల్ మీ హౌ ఇస్ ఇట్ యాక్చువల్లీ, ఫ్రమ్ వేర్ డు గార్నర్ దట్ స్ట్రెంగ్త్, దట్ గట్, అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ అ బ్యాకింగ్ యూ హ్యావ్? హౌ డు యూ థింక్ యూ కెన్ సస్టైన్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్? సో 1 by 1 ప్లీజ్. ఆనెస్ట్గా చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఇనిషియల్గా యాక్టర్ కింద ట్రై చేశా. అండ్ దెన్ కృష్ణ అండ్ లీలా సినిమాకి డైరెక్షన్ టీంలో పనిచేసి, అండ్ దట్స్ ది ఓన్లీ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ ఆన్ సెట్. సమ్మర్ ఎక్కడో నాకు నా థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ద వే ఐ యూజువల్లీ థింక్ అబౌట్ ఎ స్టోరీ, ఓకే, దాని మీద నాకు ఎక్కువ నమ్మకం ఉంది. బికాస్ ఇఫ్ యూ వాచ్ DJ Tillu, అది ఒక కామెడీ ఫిలిం అని ఈ స్పేస్లో పెడతారు కానీ ఇట్స్ అ థ్రిల్లర్ టోల్డ్ ఇన్ హ్యూమర్. ఒక కామెడీ స్పేస్లో చెప్పాను అది. ఇట్స్ బేసికలీ థ్రిల్లర్, ఓకే. లైక్ ఇందాక సార్ చెప్పినట్టు వెన్ యూ బ్రేక్ ది ఒరిజినల్ పాత్, ఒక థ్రిల్లర్ అనే ఒక పాత్ని బ్రేక్ చేసినప్పుడు ఒక ఆపోజిట్ వేలో చూపిస్తే అదొక కొత్త దానికి క్రియేట్ అవుతుంది, కొత్త పాత్ ఒకటి క్రియేట్ అవుతుంది. దాని మీద నాకు బిలీఫ్ ఉండే యాక్చువల్లీ. ఓకే, వెన్ యూ గో అగేన్స్ట్ టు ది రొటీన్ అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనేది నా నమ్మకం బేసికలీ. సో అట్లా ఆ గట్టు మీదే నేను ట్రావెల్ అయ్యా, ఇది సిద్ధుకు చెప్పడం కానీ తర్వాత ప్రొడ్యూసర్స్ కానీ ఇది. అండ్ వన్స్ నాకు DJ Tilluలో వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఐ రియలైజ్ దట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. ఓకే, బాగుందా బాగాలేదా ఈ రెండే, అది మనం ఎట్లా జడ్జ్ చేస్తాం అన్న దాని మీదే ఉంటుంది అది. సో బాటమ్ లైన్ అదని నాకు అర్థమైంది. బేసికల్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్, బికాస్ ఫిల్మ్ స్కూల్కి వెళ్తాం మనం, అది నేర్పిస్తారు ఇది నేర్పిస్తారు అన్నీ చేస్తారు. ఐఎమ్ నాట్ సెయింగ్ దానికి అగేన్స్ట్ అని నేను చెప్పట్లేదు, బట్
ఆన్ సెట్ వచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అక్కడ నేను రియలైజ్ అయింది ఏంటంటే అరే రెండే ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి, బాగుందన్నా బాగాలేదన్నా. ఈ రెండిట్లోనే సినిమా డిసైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డీజే టిల్లు చేస్తున్నప్పుడు కూడా టిల్లు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా పెక్యులర్ క్యారెక్టర్. అది ఇప్పటి వరకు ఐడియా లేదు అది ఎట్లుంటది అనేది. ఓకే, అక్కడ ఏంటంటే నేను మానిటర్లో చూస్తున్నప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు జడ్జ్ బాగుందా బాగాలేదా అని. ఇంకో ఆప్షన్ లేదు నాకు, రిఫరెన్స్ పాయింట్ లేదు ఎక్కడ, యూనో వర్కౌట్ అవుతుందా లేదా. ఈ పర్టికులర్ ఇదిలో ఏంటంటే నా జస్ట్ కామన్ సెన్స్ యాంగిల్లోనే చూసా. అది ఎట్లా అంటే నాకు నవ్వొస్తే బాగున్నట్టు, యా ఒక ఆడియన్స్ లాగా చూసా నేను అంతే. సో ఐ ఫీల్ నాకు అర్థమైంది అయితే ఇదే అనమాట నాకు. because see all the 4 debutants made different genres. He made a dark comedy, then he made a complete horror drama, then he made a thriller action, and then he made a time travel. అది కూడా థ్రిల్లర్ టైం ట్రావెల్. ఐ మీన్ లైక్ అంటే ఇలాంటి అంటే ఇప్పుడు జనరల్గా డెబ్యూ చేయాలంటే ఒక సేఫ్ కాన్సెప్ట్ తీసుకొని మేబీ అందులో మీ క్రియేటివిటీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు, కానీ ఒక డిఫరెంట్ జానర్లోకి వెళ్ళి ఒక ఎంతవరకు ఎవరు ట్రై చేయని జానర్ అన్నది యూ షుడ్ టెల్ సాయి, హౌ డిడ్ యూ గెట్ దట్ స్ట్రెంగ్త్? నేను యాక్చువల్లీ వర్కౌట్ అవుతుంది అనుకున్న స్క్రిప్ట్ ఇచ్చానండి ప్రొడ్యూసర్స్కి, అవన్నీ వద్దన్నారు. అవన్నీ వద్దన్న తర్వాత రాహుల్ మా ప్రొడ్యూసర్కి ఇది ఇచ్చినప్పుడు హీ సెడ్ యా దిస్ మైట్ వర్క్ అని. సో కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందన్న క్వశ్చన్కి ఏమండి అదేం పెద్ద చేయాలన్న కోరిక తప్పించి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు. అండ్ ఆల్సో యూనో తను చెప్పినట్టు ప్రొడక్షన్ కానీ హీరో కానీ మనల్ని నమ్మినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది అయినా బట్ ఆ నమ్మకం అంటే అక్కడ దాకా వెళ్ళటానికి కూడా ఒక నమ్మకం ఉండాలి కదండి. నేను ఇలాంటి ఒక సినిమా తీస్తున్నాను, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి నచ్చుతుంది, ముందు ఇలాంటి అంబిగ్యూటీస్ ఉంటాయి కదా. ఒక సేఫ్ ప్రాజెక్ట్ అయితే 33-34 మంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళొచ్చు, బట్ ఇలాంటిది విల్ దే యాక్సెప్ట్ అన్న ముందు ఒక క్వశ్చన్ వస్తుంది. దట్స్ వాట్ ఈస్ మై క్వశ్చన్. విల్ దే యాక్సెప్ట్? సి ఒకసారి ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వక ముందు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు, చాలా బాగుంది అని. ఇచ్చిన రోజు నుంచి ఇబ్బందిగానే ఉంటుంది. సో యూ షుడ్ మేక్ అ కామెడీ ఫిల్మ్, నాట్ అ హారర్. యా, మీరు చెప్పండి శైలేష్. మై ఎక్స్పీరియన్స్ వెరీ డిఫరెంట్ అండి. అంటే ఐ నెవర్ సెట్ అవుట్ ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఎప్పుడు నేను బయలుదేరి వచ్చింది లేదు ఇండియాకి. నేను ఎక్కడో సిడ్నీలో విజన్ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు రాసుకోవడం అనేది ఇట్స్ స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ. చాలా స్ట్రెస్ఫుల్ జాబ్లో పిహెచ్డీ చేస్తూ యూనో రీసెర్చ్ చేస్తూ స్ట్రెస్లో ఉన్నప్పుడు రైటింగ్ వాజ్ ద స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ. అలా నేను అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 8 ఏళ్ళు జస్ట్ రాస్తుండేవాడిని, అన్ని చెత్త కథలే. ఏదో జస్ట్ టైంపాస్కి రాస్తూ ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళతో తిట్లు తిని ఏం బాగాలేదురా ఎందుకు చేస్తున్నావు ఏదైనా. సడన్గా ఒక కథ ఎందుకో ఏదో స్క్రీన్ వర్తీగా ఉందని అందరు ఫ్రెండ్స్ అందరు చెప్తే దీన్ని పక్కన పెట్టేయకూడదు అని చెప్పి దాన్ని తీసుకొని ఇండియాకి వచ్చా. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చేసి రిటర్న్ బై శైలేషన్ నాకు ఒక్కసారి స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలని ఉంది, మీరు తీసుకోండి నాకు డబ్బులు వద్దు ఏమొద్దు అని చెప్పి ఇచ్చేద్దామని వచ్చినోడిని. వాల్ పోస్టర్ సినిమాలో ప్రశాంతి గారు నాని గారు నన్ను నా నరేషన్ విన్నప్పుడు ఇంత బాగా ఆర్టికులేట్ చేస్తున్నావు, యాక్ట్ చేసి చూపిస్తున్నావు, యునో షార్ట్ డివిజన్స్ చెప్తున్నావు, ఇది రైటర్స్ ఇచ్చే నరేషన్ కాదు అని చెప్పి దే వాంటెడ్ మీ టు డైరెక్ట్ ద ఫిల్మ్. దెన్ ఐ ర్యాన్ అవే. యూనో జాబ్ వదులుకొని ఎట్లానే రావాలి, అసలు నేను ఆ మనిషి డబ్బులు వేస్ట్ చేసేస్తానేమో అని భయంతో మళ్ళీ వెళ్ళి ఒకసారి నన్ను నేను చెక్ చేసుకుంటూ అలా స్టార్ట్ అయిన జర్నీ నాది. వెన్ ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ ఐ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్. నాకు 1.5 year టైం తీసుకున్నాను నేను, నాకు ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా. మేము చేస్తామని చెప్పినాక ఒక 1.5 year మేము పారిపోయి ఒక 2-3 షార్ట్ ఫిల్మ్లు చేసి అసలు నా మైండ్లో ఉంది అసలు అక్కడ కనిపిస్తుందా అని చూసుకుంటే వాట్ ఐ రియలైజ్ వాజ్ దిస్ ఇస్ ద కాలింగ్. ఓకే, ఎంతో దూరం పరిగెత్తినా నేను ఫిల్మ్ మేకర్గా కట్అవుట్ అయిన మనిషిని అన్నది నేను అది చేసినాక నాకు అర్థమైంది అది. సో అండ్ దెన్ యాజ్ విమల్ సైడ్ ఒకసారి నాని దగ్గరికి వచ్చి నేను రెడీ ఉన్నాను, నేను చేయడానికి రెడీ ఉన్నాను అన్న తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఐ రియలైజ్ దట్ ఇట్స్ కామన్ సెన్స్ యాజ్ హీ సెడ్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అంటే కార్ దిగి మనం డైరెక్షన్ చైర్కి వెళ్ళేటప్పటికి ఒక 10 problems సాల్వ్ చేసుకొని వెళ్ళాలి మనం ఫస్ట్ యాక్షన్ చెప్పడానికి ముందు. ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ అగ్రీ టు దట్. అంటే ఎవడో ఏదో ఒకటి మకప్ చేస్తుంటాడు, దాన్ని మనం సాల్వ్ చేసుకొని చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అప్పుడు యాక్షన్ చెప్తాము. సో దానికి నాకు తెలిసిన రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్, people management and all that, because of my academic background I could handle people a lot. I think majority of filmmaking is people management. Yes, exactly. Yeah, wonderful. ఇందాక తను చెప్పాడు కదండి కామన్ సెన్స్. సింపుల్గా చెప్పండి, కామన్ సెన్స్ అండ్ కాన్ఫిడెన్స్.
ఆ రెండే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడదామని ట్రై చేస్తే అందరూ అదే ఆడతాం. ఆ సేఫ్ గేమ్ గ్యారంటీ కూడా లేదు, అది ఆడదో కూడా తెలియదు. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇది కొత్త జోనర్ చెప్పాలి, సో మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అన్నప్పుడు కొత్త జోనర్ తీసుకుని దాన్ని ఫస్ట్ నా కామన్ సెన్స్ ఓకే ఎంతవరకు నేను ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని. సో నేను కథ చెప్పినప్పుడు హీరో ఎంజాయ్ చేశాను అండ్ ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేశాను. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరిని నమ్మించాను కదా, సో ఆవేశం నమ్మించవచ్చు అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను నేను. సో కామన్ సెన్స్ అండ్ కాన్ఫిడెంట్. వండర్ఫుల్, సూపర్. హీరోస్ ఇప్పుడు హిట్ ఫ్యాక్టర్ అని తీసుకుంటే ఎవరి హీరో ఎలా ఉంది, హీరో ఎక్స్పెక్ట్ చేసింది ఉందా లేదా అన్నిటికంటే ఇంకో ఫ్యాక్టర్లో అందరూ యూనిట్ అవ్వచ్చేమో. అంటే ఆడియన్స్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది లాగ్ లేదురా బాబు అన్నది ఇప్పుడు పెద్ద హీరో అయిపోయింది. ఆ ఫ్యాక్టర్ వచ్చి ఒక కామన్ ఫ్యాక్టర్ గా. అండ్ తెలుసో తెలియకుండా అందరి దగ్గర థ్రిల్లర్ అనే మాట వస్తుంది. దట్ ఇస్ ద న్యూ స్టైల్ అండి. థ్రిల్లర్ లో లాగ్ ఉండదు. సో అన్ని మీరు ఇప్పుడు ఎక్స్ట్రాడనరీ లవ్ స్టోరీ అండి, కానీ అన్ప్రెడిక్టబిలిటీ ఆ సక్సెస్ కి కారణం. ఓపెన్ లవ్ స్టోరీ అయితే అది బికాస్ ప్యాటర్న్ అనేది వీ హ్యావ్ టు సమ్హౌ టచ్ దట్ థ్రిల్లర్ ఫార్మాట్ విచ్ లైక్ ఆల్వేస్. థ్రిల్లర్ ఎప్పుడు బాగుంటుంది అంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటే హిట్ అవుతుంది. సో ఏ జానర్ తీసినా అన్ప్రెడిక్టబిలిటీ ఉండాలనేది ఇప్పుడు లాగ్ లేకుండా అనేది. లాగ్ ఉంటే మా బ్యాడ్ ఎడిటింగ్, లాగ్ లేకపోతే మంచి ఎడిటింగ్ అది. సో ఆ విలన్ మాకు ఉండదు, అంటే హిట్ సినిమాలో ఉండదు అనేది ఒక బట్ చూసే వాళ్ళు తెలుసుకోవాలి, కొత్త వాళ్ళు కూడా వాళ్ళని. ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది అదండి. అండ్ బేసికలీ సినిమా స్టార్టెడ్ ఫ్రమ్ లైఫ్ అండి. లైఫ్ నుంచి సినిమా వచ్చింది. కొంచెం మధ్యలో డివేట్ ఎలా అయిందంటే సినిమా నుంచి సినిమా తయారైంది. లైఫ్ లోంచి కాకుండా సినిమా చూసి సినిమా అనేది వస్తుంది. వేరే హిట్ సినిమా చూస్తే మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ ఎలా అయితే పుట్టిందో, సినిమా అనేది పుట్టిందో లైఫ్ లోంచి తీసుకున్న వాళ్ళు ఉంటారు కరెక్ట్ గా. అది ఉంటుంది అనమాట, ఎక్కడో టచ్ ఉంటుంది. అది వచ్చి వెన్నెవర్ లైక్ మనం బేసిక్ పర్పస్ ని మనం అచీవ్ చేయగలిగితే డెఫినెట్ గా అది. వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. సో దీస్ డేస్ యాజ్ ఐ సెడ్ వీఆర్ టాకింగ్ లాట్ అబౌట్ పాన్ ఇండియా. అంటే ఇంతకు ముందు అక్కడి సినిమాలు ఇక్కడ తీసుకొచ్చి డబ్ చేసేవాళ్ళు, లేకపోతే ఇక్కడి సినిమాలు అక్కడికి వెళ్ళి డబ్ అయ్యేవి, ఇలా ఉండేది. బట్ ఆఫ్ లేట్ ఒక సినిమాలో సదర్న్ స్టార్స్ని అలాగే నార్త్ బాలీవుడ్ స్టార్స్ని ఇన్కార్పొరేట్ చేయటం, కొలాబరేషన్స్తో వర్క్ చేయటం, అంటే జస్ట్ ఫర్ రీచింగ్ అవుట్ ఎవ్రీవేర్ ఆ స్టైల్ వెళ్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ అ మేజర్ ఆర్ వీ హ్యావ్ కార్తికేయ, వీ హ్యావ్ సీతారాం. అంటే చాలా సినిమాల్లో ఈవెన్ ఇన్ యశోద మీరు అంటే యూ హ్యావ్ స్టార్ కాంబినేషన్ రేంజింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అండ్ ఎవ్రీబడి. అంటే ఇది మీరు జెన్యూన్గా కావాలని ఒక పాన్ ఇండియన్ రికగ్నిషన్ కోసం మాత్రమే చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఆ యాక్టర్ నెసెసిటీ నీడ్ ఆ సినిమాకు ఉంటుందా? వాట్ ఈస్ దిస్? అంటే వాట్ ఈస్ పాన్ ఇండియా అకార్డింగ్ టు యూ? పాన్ ఇండియా ఈజ్ టేకింగ్ ఆల్ ది యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ ఆర్ మేకింగ్ అ ఫిలిం దట్ ఇంప్రెసెస్ ఇండియన్ ఆడియన్స్? ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అని చెప్పి అందరు ఆర్టిస్ట్ని తెచ్చి పెడుతున్నామని, బట్ మనకి ఫస్ట్ నుంచి ఉంది కదండి. ఒక హీరో తప్పితే మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు అదర్ లాంగ్వేజ్, తమిళ నుంచి మలయాళం, అదే లీడ్ రోల్స్, హీరో హీరోయిన్స్ దగ్గర నుంచి మెయిన్ విలన్ దగ్గర ఫహద్ ఫాసిల్ ఇన్ పుష్ప, వీ హ్యావ్ ఇప్పుడు మీరు RRR తీసుకోండి, వీ హ్యావ్ అజయ్ దేవ్గన్, వీ హ్యావ్ in every film we are getting the biggest of the big stars from varied industries. That's what I mean. కథ ప్రకారం వెళ్తున్నాం తప్పితే ఆర్టిస్టులు వస్తే పాన్ ఇండియా ఏం ఉండదు. రైట్ that's what I'm asking. నాకు నా జెన్యూన్ డౌట్ అండి, ఆర్టిస్టులతోని మీరు ఒక పాన్ ఇండియా సినిమా చేద్దాం అనుకుంటున్నారా? మీ సినిమాకి నిజంగా రిక్వైర్మెంట్ ఉందా అన్నది నా పాయింట్. ఇది జనరలైజ్ చేసి చెప్పలేము. ఓకే, ఆ సినిమా అనుకోండి, నేను ఆన్సర్ చేయగలను. ఇప్పుడు ఇంత ముందు చూసుకుంటే జగదేగుడు అమరీష్ పురి గారు వచ్చారు. రైట్, నో ఐ అగ్రీ. 369 లో కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు కార్తికేయ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే వాళ్ళు ప్రయాణం చేసే ఏదైతే ప్లేస్ చూడండి, అది హిమాలయాస్, హిమాచల్ ప్రదేశ్ అటు వెళ్తుంది. అటు వెళ్ళినప్పుడు కొంచెం అక్కడకి కొంచెం సెట్ అయిపోయేలాగా, అంటే రావు రమేష్ గారిని, నాజర్ గారిని తీసుకుంటే కన్నా అనుపమ్ ఖేర్ గారు ఉన్నారు అనుకోండి, ఆ స్పేస్ ఆ ఏరియాకి సరిపోతారని తీసుకున్నది. ఓకే ఓకే. అండ్ ఆల్సో మీరు మిగతా లాంగ్వేజెస్ కూడా తీసారు, హిందీలో కూడా చేశారు కదా. బేసిక్ గా ఏంటంటే నేనైతే పర్సనల్ గా మాట్లాడాలి అంటే ఇది హిందీలో రిలీజ్ చేసేయాలి, తమిళ మలయాళం రిలీజ్ చేసేయాలి, రిలీజ్ చదువుతాను. ఓకే, ఇది ఇంకా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓటీటీ ఉంది, టీవీలో ఉంది. ఆల్రెడీ మన తెలుగు సినిమాలు చాలా కూడా సెట్ మ్యాక్స్ లోను అక్కడక్కడ చాలా పాపులర్ అయిపోయాయి. ఈవెన్ మన బ్రహ్మాజీ గారు కానీ, అజయ్, వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు ఎక్కడో కాశ్మీర్ లో కూడా గట్టిగా గుర్తుపట్టేసి సెల్ఫీలో కొడుతుంటారు బికాస్ ఆఫ్ టీవీ. నేనైతే పర్సనల్ గా ఏమనుకున్నానంటే, జనరల్ గా మనం తెలుగులో తీసి ఇచ్చేస్తే జీ వాళ్ళు ఎవరైతే ఓటీటీ కొనుక్కున్నారో వాళ్ళే డబ్బింగ్ చేసి వదిలేస్తారు. కాదు, ఎందుకంటే ఇదే లాక్డౌన్ లో చాలా చిన్న చిన్న సినిమాలు, మలయాళం మూవీస్ కూడా నేను చూసాను.
నేను గుజరాతీ ఆ సినిమాలు కూడా చూసాను, మరాఠీ మూవీస్ కూడా చూసి భలే ఉంది అనుకున్నాను. సో అలా ఇది ఓటీటీలో చాలా గట్టిగా వెళ్తది అనే దాని మీద డబ్బింగ్ అని నేను చేయించాను, తమిళ్ కానీ హిందీ కానీ. అది అనుకోకుండా రిలీజ్ పడింది అది. సో విచ్ మీన్స్ ఎనీ సినిమా విచ్ ఇస్ వాచ్డ్ బై ద ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ ఇస్ పాన్ ఇండియా, అంతేగాని నాట్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్స్ అని అంటారు మీరు. అవును, అది పబ్లిసిటీ అంటే రీచ్ వచ్చి ఇప్పుడు ఈజీగా ఉందండి, ముందు అది లేదు. ఇప్పుడు వచ్చి కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు తమిళనాడులో ప్రతిఘటన సినిమా రికార్డ్ బ్రేక్ అండి. ప్రతిఘటన, అంకుశం ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హిట్ అయిన తర్వాత అక్కడ రిలీజ్ అవుతాయి. అదే కర్తవ్యం అవన్నీ డబ్బింగ్ లో అంత పెద్ద హిట్స్ అండి. ఇప్పుడు ఎన్ని తమిళ సినిమాలు ఇక్కడ హిట్ అయ్యా మీకు తెలుసు. ఇప్పుడు రీచ్ ఉంది కాబట్టి మొమెంట్ ఒక ఇన్స్టెంట్ లో మీరు మొత్తం ఇలాంటి సినిమా వస్తుంది అనేది మీకు తెలియజేయచ్చు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు మార్కెట్ అండి. అంటే ఫస్ట్ టైం వచ్చి ఒక రిలీజ్ రోజు 30 థియేటర్లో రిలీజ్ అవడం అంతా ఎప్పుడో చేసిన ఒక ట్రెండ్ అది. మనం మొత్తం చూస్తే మొత్తం పేజ్ నిండా థియేటర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియా థియేటర్స్. మా చెన్నైలో అయితే అసలు 4 థియేటర్స్, సూపర్ స్టార్ సినిమా అయినా 4 థియేటర్స్ రిలీజ్ అవుతాయండి సిటీలో. 4 థియేటర్స్ ఎక్కడ, 40 థియేటర్స్ ఎక్కడ. సో వన్స్ అది అలా బంబార్డ్ చేయడం అనేది ఆ ట్రెండ్ ఇక్కడే స్టార్ట్ అయిందండి. అది ఇప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ థియేటర్స్ ఇప్పుడు మీకు వేయడం వల్ల 2 weeks కంటెంట్ మీకు కావాలి. ఇప్పుడు యూ నీడ్ టు ఎనీ మూవీ, గివ్ us ఎనీ మూవీ దట్ లైక్ వి వాంట్ టు ఫీడ్ ద థియేటర్స్ అన్న ఒక ట్రెండ్ ఇప్పుడు. కరెక్ట్, నో ఐ అండర్స్టాండ్. బట్ ఇప్పుడు మీరు సీతారామం విషయం తీసుకుంటానండి, సీతారామం అన్ని లాంగ్వేజెస్ లో యూ మేడ్, దుల్కర్ వాజ్ దేర్ అండ్ మృణాల్ ఠాకూర్, వీళ్ళిద్దరూ మన తెలుగు వాళ్ళు కాదు. బట్ తెలుగు మీరు మీ మెయిన్ టార్గెట్ వాజ్ 18 to 25, ఒకటి వాళ్ళని టార్గెట్ చేయాలి, తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి అండ్ గో టు ద రెస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే దిస్ ఇస్ వాట్ ఐ మీన్ అబౌట్ పాన్ ఇండియన్ వ్యూవర్స్ ని మీరు అట్రాక్ట్ చేయాలి అంటే అందులో సినిమా అనుకున్నప్పుడు ఇదేదో అన్ని చోట్లకి వెళ్ళిపోవాలని చెప్పి దుల్కర్ కానీ మృణాల్ కానీ, మృణాల్ అసలు అక్కడ ఎవరికి తెలియదు. యా అంటే అలాగే మీరు ఓన్లీ ముందు తెలుగే చేద్దాం అనుకున్నారా, అన్నిట్లో చేద్దాం అనుకున్నారా? యా అది అదే ఇందాకనే. ఇప్పుడు ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా స్కూల్ డేస్ నుంచి చూసుకుంటే రోజా, బాంబే, మణిరత్నం గారి ఫిలిమ్స్ ఇటు బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత డబ్బింగ్ చేసి హిందీలో రిలీజ్ చేశారు. అవి బ్లాక్ బస్టర్స్ బేసిక్గా. ఇదివరకు ఏంటంటే డిఫరెంట్ టైమ్ లైన్స్లో రిలీజ్ అయ్యేవి. అక్కడ రిలీజ్ అయ్యి అక్కడ హిట్ అయ్యి ఇక్కడ డబ్ అయ్యి ఇక్కడ రిలీజ్ అయ్యి తర్వాత హిందీ. ఇప్పుడు ఏంటంటే టైం లైన్ ఒకటి అయిపోయింది, రిలీజ్ డేట్ ఒకటి అవుతుంది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అందరూ ఒకటేసారి రిలీజ్ అయ్యేసరికి ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అని ఇప్పుడు నుంచే ఉన్నాయి కదా అలాంటి రిలీజ్ ఎట్ ఏ టైం అంతే ఒకటేసారి చెప్తాను. సీతారామంకి వస్తే సీతారామం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసేయాలి అన్న కాంటెక్స్ట్ తోటి ఎప్పుడు చేయలేదు. చూస్తే హిందీ ఎప్పుడు సెప్టెంబర్లో రిలీజ్ అయింది సినిమా. 2 weeks కంటెంట్ కావాలి కాబట్టి ఒక అది బాగుంటుంది అన్న వర్డ్ వాళ్ళకి చాలు. ఇప్పుడు పెద్ద స్టార్ ఉన్నారా లేదా అనేది ఎక్కడ నార్త్ అయినా సరే ఎక్కడైనా సరే కాంతారా వచ్చిందంటే బాగుందన్న మాట చాలు. ముందు ఎవరు హీరో అని అదంతా ఉంటది కదా, ఇప్పుడు అది లేదు. బికాస్ ఎవ్రీ 2 weeks దే వాంట్ అ న్యూ ఫిల్మ్. అది చూసేసాం కదా అనేది వచ్చేసింది. అది ఒకటి ఏంటంటే కల్చర్ షాక్ వచ్చేది నార్త్ కి సౌత్ కి ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు హిందీ సినిమాలో ఉండే కల్చర్ బేస్ ఫిల్మ్ ఏదైనా ఉందనుకోండి, వీళ్ళు వాచ్ ఇట్. వాళ్ళది ఇక్కడ డబ్ అయిన సినిమాలు మైనే పేరుకి బ్రహ్మాండంగా ఆడింది అప్పట్లో. అండ్ షారుఖ్ ఖాన్ సినిమా DDLJ బ్రహ్మాండంగా ఆడింది. అది బాగున్న సినిమాలు ఇక్కడ యాక్సెప్ట్ చేసే కల్చర్ వైజ్ గా అన్ని రకాలుగా సెట్ అయ్యే సినిమా అయితే అక్కడి నుంచి ఇక్కడ ఆడితే ఇక్కడి నుంచి అక్కడ ఆడితే. సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ అబౌట్ హీరోస్ అండి. ఇప్పుడు అంటే ఒకప్పుడు కూడా హీరోలు సాఫ్ట్ రోల్స్ చేసినా అంటే మ్యాచ్యూర్ రోల్స్ చేసినా ఎలాంటి రోల్స్ చేసినా హీరో అంటే పర్ఫెక్షనిస్ట్, హీరో ఈజ్ ఫ్లాలెస్, హీరో ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎప్పుడు కరెక్టే ఉంటాడు. బట్ ఓవర్ ద పీరియడ్ ఒక దశాబ్ద కాలంగా చూసుకుంటే ఈవెన్ మీరు చేసిన సినిమాలన్నింటిలో కూడా ఏ హీరో పర్ఫెక్ట్గా లేడు. ఆ హీరోలో రకరకాల అవలక్షణాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ మ్యాచో మెన్, దే డోంట్ బీట్ 100 people at a time. So of course we believe that larger than life films are also our love. We love such films. But what is your take on that and why is it that మీరు ఒక దుల్కర్ ద్వారా you never made him a macho man? He's so sensitive at heart. అలాగే you take hit to అడవి శేష్ క్యారెక్టర్, ఈ కాంట్ ఈవెన్ హిట్ 1 person in the end. హీ బీయింగ్ అ కాప్, అంటే ఒక వ్యక్తిని కొట్టలేడు, ఆ సర్కమ్స్టాన్సెస్ అలా ఉంటాయి, ఒక డాగ్ వచ్చి రెస్క్యూ చేస్తుంది. సో యూ హ్యావ్ సో మెనీ లైక్ చిరంజీవి గారిని ఒక వ్యక్తి హెడ్ ఆన్ కొలిషన్కి వెళ్ళిపోవడం. సో ఐ వాంట్ యూ టు ప్లీజ్ టాక్ అబౌట్ దిస్. ద హీరోస్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్, వై ఆర్ దే నాట్ ఫ్లాలెస్ అండ్ హౌ కెన్ యూ, అంటే మీరు ఎలా దాన్ని జస్టిఫై చేయగలరు మీ క్యారెక్టర్ని? ఈవెన్ ఇన్ కార్తికేయ, దట్ గై ఈజ్ టిమిడ్, ఆడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అంతే, తప్పనిసరి పరిస్థితుల్లో హీ హ్యాస్ టు ఫైట్.
బట్ హీస్ నాట్ దట్ మ్యాచో గై యూ వాంట్ టు బీట్ పీపుల్. అందరిలోని ఫ్లాస్ ఉండడం వల్ల తొందరగా రిలేటబిలిటీ అనేది వస్తుంది. ఓకే, సో అది మేమందరం అర్థం చేసుకున్నాము అనేది. అయితే మీ సినిమాలో లాగా ఇప్పుడు ఒక హీరోకి ఒక పొట్ట ఉండటం, ఆ హీరో టిమిడ్గా ఉండటం, భయంగా మాట్లాడటం, ఒక అమ్మాయిని కూడా ఫేస్ చేయలేకపోవటం, ఇలాంటివన్నీ ఏంటంటే ఇక్కడ అందుకనే ఇక్కడ అన్ని ఒక్కొక్కరి సినిమా ఒక్కొక్క రకంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ తీసుకుంటే అమ్మాయి కనిపించిన 2 నిమిషాల్లోనే పబ్లో వెళ్ళి టక్కన మాట్లాడగలిగే క్యారెక్టర్, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కూడా మాట్లాడిన అర్జున్. ఎగ్జాక్ట్లీ. సో దేవుడి కోసం తీసిన సినిమా ఒకటి, దయ్యం కోసం తీసిన సినిమా ఒకటి, అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన 2 క్యారెక్టర్లు. ఆ రాజ్యంలో ఉన్న చిన్నపిల్లని కూడా చంపేంత దుర్మార్గుడి క్యారెక్టర్. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క అనేది అందరి దగ్గర ఉందనేది ఫ్లాస్ ఉన్నాయి. అంటే ఐ థింక్ మోహన్ సార్ చెప్పినట్టు వెన్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రియల్ లైఫ్లో వీఆర్ ఆల్ ఇన్ గ్రే ఏరియా. మనం ఎవరూ బ్లాక్ అండ్ వైట్లో ఉండం. సో గ్రే ఏరియాలో ఉన్నప్పుడు ఎంత గ్రే, ఎంత వైట్, ఎంత బ్లాక్ అనే ఆ గ్రేడియంట్లోనే ఐ థింక్ ద క్యారెక్టర్స్ ఆర్ దేర్. సో ఐ థింక్ దట్ న్యాచురాలిటీ ఇస్ కమింగ్. ఇప్పుడు నేనైతే కంప్లీట్లీ ఫ్రమ్ రియల్ లైఫ్ తీసుకున్నా. అవును, మీరంటే బయోపిక్. కంప్లీట్లీ రియల్ లైఫ్లో ఐ హ్యాడ్ టు, అంటే ఆ ట్రేట్స్ ఏమున్నాయో అవే రిఫ్లెక్షన్ ఇచ్చాం. తనివరువన్ తమిళ్లో హీరో కంటే విల్లన్ని సెలబ్రేట్ చేశారు. అంటే మాకు భయం వేసేస్తుంది అమ్మో అని. నేను నాకైతే ఒక స్టేజ్లో చెప్పాను, నేను అంటే నా తమ్ముడు జయం రవి హీరో, అంటే నేను చెప్పాను జయం రవికి తక్కువ పేరు వచ్చినా పర్లేదు అరవింద్ స్వామి కంటే, కానీ విల్లన్కి ఎక్కువ పేరు రావడం, అంటే బ్యాడ్ ప్రిన్సిపల్స్ ఉన్నవాడికి ఎక్కువ పేరు రావడం భయంగా ఉంది నాకు. తర్వాత ఇంటెన్షన్ అని నేను అన్నాను. లైక్ యూనో అది వచ్చి లైక్ ఇతను మా హీరో అన్నట్టు ఒక సీరియస్లీ ఇన్ బింబిసారా ద ఫస్ట్ హాఫ్ హీ సో క్రూయల్. చాలా మంది దాన్ని ఇష్టపడ్డారండి సీరియస్ గా. ఒకప్పుడు కాదు మీరు అన్నట్టు, కానీ చాలా మంది బయటకు వచ్చాక కూడా అరే అది ఇంకా ఉంటే బాగుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, చచ్చిపోయే వరకు ఒకేలా ఉంటాడు. ఉంది కానీ కాదు బ్రో, ఒకప్పుడు రాముడు మంచి బాలుడు అనేది ఎక్కువ చూసేవారండి. అందులో కొంతమంది ఐడెంటిఫై చేసుకునేవారు. ఇప్పుడు అంత మంచి వాళ్ళు ఎవరు లేరు, అందరిలోని గ్రే షేడ్ ఉంది. సో అది ఎక్కువ ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నారు. సో దానికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు ప్యూర్ గా ఉండేవారు. విలన్ సీన్స్ విల్ బి వెరీ లో, హీరో విల్ బి హై, బట్ నౌ డేస్ దే ఆర్ జస్ట్ కీపింగ్ ద బ్యాలెన్స్. ఎందుకంటే అందరికీ కోపం వస్తుంది, అందరూ కొడతారు, అందరూ తిడతారు. ఒకప్పుడు అంటే హీరోకి అవే ఉండేవి కాదు, మంచోడు శాంతంగా ఉంటాడు ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే చేశారు, బాగా అటెంప్ట్ చేశారు. బట్ ఆడియన్స్ ఆయన సినిమాలో దొంగ మొగుడు, దొంగ ఏంటి ఆరాధన, చిరంజీవి గారి ఆరాధన ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ బ్యాడ్. బట్ ఇప్పుడు ఏంటి ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు. కిల్లర్ పాపం చెప్పడం వచ్చేస్తాయి. అవును, and moreover antamlo aithe is a proper serial killer. Exactly. No, I mean I'm not saying that we never had such films, but నేను అనేది ఒక సంవత్సరంలో, ఒకే సంవత్సరంలో ఇలాంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్లో ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ద హీరో హూ ఇస్ నాట్ దట్ లార్జర్ దెన్ లైఫ్ పర్సన్. దట్స్ మై పాయింట్ అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆడియన్స్ మైండ్ సెట్ మారింది, ఆడియన్స్ మైండ్ సెట్ మారింది, వినయ్ హీరోస్ మైండ్ సెట్ మారింది, ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్ మారింది, అందరిది మారింది. Somewhere I think the COVID lockdown had pushed us to become better filmmakers. Better audience kuda. Pressure adi oka time lo actually నేను భయపడ్డా. ఫస్ట్ ఫిల్మ్ అయింది, లాక్డౌన్ లోకి వెళ్ళిపోయాము, ఇంక అంటే పెట్ట సర్దుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి పని చేసుకోవడమే ఉంటుంది. హిట్ పోస్టర్స్ అండి ఫస్ట్ లాక్డౌన్ టైంలో. థియేటర్స్ క్లోజ్, అన్ని క్లోజ్. బయటికి వస్తే మొత్తం హోర్డింగ్స్ అన్ని తినే కనిపించాయి. బ్రహ్మాండంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. సంవత్సరం ఉంది అంటే నెక్స్ట్ ఫిల్మ్ జనరల్ ఏమవుద్ది, నెక్స్ట్ ఫిల్మ్ వస్తే మావి తీసేసి నెక్స్ట్ ఫిల్మ్ పెడతారు కదా, అది లేదు కాబట్టి మాదే అదో సంవత్సరం ఉండింది అట్లా. ఈవెన్ ఇన్ మసూదా అండి, ద మెయిన్ రోల్ ప్లేడ్ బై తిరువీర్, దట్ గై ఇస్ అ టిమిడ్, ఎంత భయస్తుడో. ఆ మొత్తం సినిమాని లీడ్ చేసేది సంగీత, ద క్యారెక్టర్. షీ లీడ్స్ ద హోల్, షీ ఇన్స్టిల్స్ అంటే స్ట్రెంగ్త్, కొంచెం ధైర్యం ఆ అబ్బాయిలో ఆమె ఇన్స్టిల్ చేస్తుంది. సో దట్స్ హౌ ద క్యారెక్టరైజేషన్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ acceptance has increased. That's what I was going to say. Somewhere I think that plays a big role. మేము అందరం అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యాం కాబట్టి ఐ థింక్ మోర్ పీపుల్ విల్
ఇందులో ఎవరో ఒకరు ఫెయిల్ అయి ఉంటే నెక్స్ట్ వాళ్ళు భయపడతారుగా. సో ఐ థింక్ ఇట్స్ ఆడియన్స్ ఆ కన్జంప్షన్ హ్యాబిట్స్ మారినాయి అని గట్టిగా నమ్ముతున్నా. ఇప్పుడు సిన్సియర్ గా చెప్పే కదైనా మన సిన్సియారిటీ కనబడుతుందంటే వాళ్ళు యాక్సెప్ట్. కరెక్ట్. తేడాగా ఉన్నాడని తెలిసిపోతే పట్టించుకో. ఫిల్మ్ మేకర్ జడ్జ్ చేస్తారు. కరెక్ట్. Now the next question is about the women characters అండి. యశోద has proved that ఒక ఉమెన్ ప్రొటాగనిస్ట్ ని పెట్టి నేను హిట్ కొట్టగలను అని ఇద్దరు డైరెక్టర్లు రుజువు చేశారు విత్ సమాంతా. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ షీ హ్యాడ్ ఫైట్, షీ హ్యాడ్ యాక్షన్ సీన్స్ అండ్ షీఈస్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ కొన్ని సీన్స్ అయితే ఇట్స్ లైక్ ఫ్యాంటాస్టిక్. బట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ అండి. కెన్ వీ హ్యావ్ మోర్ సచ్ ఫిల్మ్స్ వేర్ విమెన్ లీడ్ ద షో? మన దగ్గర ఇప్పుడు సీతారామంలో దో దుల్కర్ ఇస్ ద యాక్టర్, మృణాల్ హ్యాస్ అన్ ఈక్వల్ రోల్, అంటే షీ ఈస్ ద వన్ హూ లీడ్స్ ద స్టోరీ. అట్లాగే ఈవెన్ నయనతార, యూ హ్యావ్ ఇన్ హిట్ యూ హ్యావ్ దోస్ 2 girl cops, forensic girl in this, and in Major, I mean you have in this one there's a second heroine who leads everything. Kartikeya Anupama gives lot of courage to him. ఇట్లా అంటే వెనక ఉంటూ ప్రోద్బలంతో ఒక సబ్స్టాన్షియల్ రోల్తో హీరోయిన్స్ ఉన్నారు, కానీ మెయిన్ లీడ్గా ఎందుకు స్టిల్ ద యాక్సెప్టెన్స్ రావట్లేదు? అండ్ స్టిల్ వీఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్. చాలా సినిమాలు ఉన్నాయి కదా. వెరీ రేర్ సార్. మహానటి, వీ హ్యావ్ 1 మహానటి, వీ హ్యావ్ 1 యశోద. వెరీ రేర్, వెరీ రేర్. ఇఫ్ యూ కౌంట్ ఇన్ ఈ ఇయర్ లో ఎన్ని ఉన్నాయి సార్? ఈ ఇయర్ లో ఎన్ని ఉన్నాయి సార్? ఈ ఇయర్ లో లేవు. ఈ ఇయర్ లో ఇస్ అన్ఫార్చునేట్ వి డోంట్ హ్యావ్ వన్ ఫీమేల్ డైరెక్టర్. I tried for a female director. Is there anybody ani? Unfortunately, we didn't get even one female director. Growing and it is growing nowadays because north నుంచి south లో చూసిన హీరోయిన్ సెంట్రిక్ మూవీ అంటే కహాని ఉంది, రాజీ ఉంది, ఉన్నాయండి. బట్ సౌత్ నుంచి ఇప్పుడు నార్త్ కు వెళ్ళిన మూవీలో యశోద ఇప్పుడు we had a good try. Even this we should thank our producer because first thing he believed in the script. Even though having so many confusions from around his people, he believed strongly in the script. And this movie we can't change this. Any story can be changed to a hero. I mean, we have basically content, but movie biologically not possible. Exactly. No, that's why kadandi, that is why this movie is there. నేననేది ఒకవేళ ప్రెగ్నెన్సీ పాయింట్ లేకపోతే అక్కడ కూడా హీరో ఉండేవాడు కదా అన్నది నా పాయింట్. దేర్ కుడ్ హావ్ బీన్ అ మేల్ అగైన్. మీకు నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు టొవినో థామస్ క్యారెక్టర్ తీసేసి ఆ స్ట్రెంత్ ని నేను నయనతార క్యారెక్టర్ యాడ్ చేయడం సినిమాకి ఒక వేరే కొత్త లుక్ వచ్చింది. సో ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు ఇట్ బికమ్ స్ట్రెంత్ అండి. అది ఏంటి విషయం అంటే కొంచెం రాయడం కష్టం, అందుకని అందరూ కొంచెం ఇట్ ఈస్ లాట్ ఆఫ్ అదండి పర్స్పెక్టివ్ అంటే ఒక థియేటర్కి రప్పించాలి కదా, ఒక అది ట్రెండ్ కాదు కదా. సో దానికి ఏంటంటే ఒక ఇన్డెప్త్ గా రాయాలి. అది లైక్ దే హ్యావ్ టు కమ్ అవుట్ బోల్డ్లీ. అవునా? ఓకే, లెట్స్ హోప్ సో. మీరు చెప్పాలి శశి, మీ సినిమాలో అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అ బయోపిక్, బట్ యూ గేవ్ ఇంపార్టెంట్ రోల్ టు ద హీరోయిన్. అంటే యూ జస్ట్ డి నాట్ కీప్ హర్ యాజ్ అక్కడ ఏదో ఒక ప్రాపర్టీ లాగా పెట్టలేదు మీరు, ఆమెకి సబ్స్టాన్షియల్ రోల్ ఇచ్చారు. ఈవెన్ ఇన్ హిట్ వీ హ్యావ్ లైక్ దట్. ఈవెన్ మసూదాతో సంగీత షీ లీడ్స్, ఈవెన్ ఇన్ అశోకవనంలో, ఈవెన్ ఇన్ కార్తికేయ, డీజే టిల్లు అసలు రాధిక చుట్టే నడుస్తుంది మొత్తం సినిమా అంతా. ఐ వాంట్ యూ టు ప్లీజ్ ఆన్సర్ అబౌట్ దిస్. హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ దిస్ ఈవెన్ మోర్ బెటర్ ఇన్ ఫ్యూచర్? బేసిక్ గా మేము కూడా తిప్పామండి, పాప చుట్టూనే తిప్పాం మేము కూడా. పాప చుట్టూ కరెక్ట్. ఓకే, బాబుని పెట్టకుండా బాబుని పెట్టచ్చు కదా, పాపనే పెట్టాం. సో బేసిక్ గా ఇప్పుడు మేజర్ లో మీరు తీసుకుంటే దెర్ ఇస్ వన్ కంప్లీట్ ట్రాక్. ఇప్పుడు హీరోది కాకుండా దెర్ ఇస్ వన్ ప్రమోద అనే ఒక ట్రాక్ ఉంటుంది శోభిత చేసి. సో ఆ ట్రాక్ లో ఆమె హీరో. దెర్ ఇస్ నో యాక్చువల్ గా ఒరిజినల్లీ మేము రిసర్చ్ చేస్తున్నాం, ఇట్ వాస్ ప్రమోద్. ఓకే, మేడ్ ప్రమోద్ అని చేసాం మేము. ఎందుకంటే లేడీ సేవింగ్ ఎ చైల్డ్ అండ్ ఒక ఛాలెంజ్ అంటే షీ ఈస్ ద హీరో ఇన్ హర్ ట్రాక్. హీరో ఓన్లీ లాస్ట్ లో వస్తాడు ఆమెను కాపాడటానికి, బట్ అప్పటి వరకు మొత్తం ఆమె కాపాడుకుంటూ వస్తుంది. సో దిస్ ఇస్ ఎ డెలిబరేట్ డెసిషన్ దట్ వీ టుక్ టు మేక్ a lady do all that. So I think it's eventually it is the time that is coming out, Prema. I really wish more women are in the team. But for example, edit చూపిస్తున్నాం women కి చూపిస్తుంటే వాళ్ళు చూసి నీకు అవ్వాలరా ఇలాగా, నీకు తగినట్టే అవుతుంది అన్నట్టు హీరోని తిడుతున్నారు. అప్పుడు దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గర్ల్ అండ్ నాట్ ద గై. మేజర్ లో వాళ్ళిద్దరూ విడిపోతున్నప్పుడు అప్పుడు మాకు అర్థమైంది బంచ్ ఆఫ్ స్టాగ్స్ ఆర్ సిట్టింగ్ అండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్
we need women perspective in the team ani appudu then I started showing to women, and ippudu I'm trying to bring more women into the team. Right. So I think it's a matter of time అనుకుంటున్నాను. నో, మీరు హిట్ లో అయితే చాలా స్పెసిఫిక్ గా చూపించారు శైలేష్. వాళ్ళు లాక్ తీయడానికి నానా కష్టాలు పడుతుంటే అమ్మాయి వచ్చి వెయిట్ మినిట్ అనేసి పిన్ తీసి ఓపెన్ చేస్తారు. అంటే there is one small trick that I play. I'm sure most of you would. ఒకసారి జెండర్ స్పెసిఫిక్ గా కాకుండా క్యారెక్టర్ రాసేసి మేల్ గా రాసేసి దాని లాస్ట్ గా ఫీమేల్ నేమ్ పెడేస్తాం. So suddenly it becomes wow, a female is doing everything that a male does. No, that's a very small trick that I play when I write things. But going back to your question of more female centric film as female as a lead, I have a lot of scripts that I have written where female is the lead and కాకపోతే నాకు ఇక్కడికి వచ్చిన and I really want to make those films. కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే the way economics are planned around that film is totally different. So and kudos to you guys for pulling it off. I know, and market is all for heroes, but where are we drawing the line? No, that's what I'm akkadiki vastuna. I'll complete what I'm saying. No, audience showed that Yashoda అదే ప్రతిసారి కాదు కదండి. అంటే ఇప్పుడు ఆవిడవే తీసుకుంటే 5 ఎన్నో వచ్చాయి. So what I'm trying to say is, I think when we are mounting a female centric film, see, ultimately at the end of the day, as a director, ఒక క్వాలిటీ ఉన్న కాంటెంట్ మంచి స్టోరీ చెప్పడంతో పాటు నా ప్రొడ్యూసర్ కి ఫినాన్షియల్ సెన్స్ ఇట్ షుడ్ మేక్ ఫినాన్షియల్ సెన్స్ అన్నది కూడా వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. సో వెన్ ఐ లుక్ అట్ దట్, ఐ ఫీల్ దట్ యాజ్ అ డైరెక్టర్ ఐ షుడ్ మెచ్యూర్ సో మచ్. The forces should combine, so people, ultimately the game is to draw as many people to the theater as possible. Correct. So there should be multiple forces coming together, or we should have a superb female lead who has the ability to pull the people to the audience, and we have such people. Like it's proven, right? But there are only few of them there, so again getting their dates is a problem. All this is there. So at least personally I feel ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత శైలేష్ ఫిల్మ్స్ కి కూడా ఒక ఫాలోయింగ్ ఉందిరా, శైలేష్ గురించి కూడా మనం థియేటర్కి వెళ్ళొచ్చు అన్నప్పుడు అంతే ఒక క్రేజ్ ఉన్న ఒక ఫీమేల్ యాక్టర్ తో నేను చేస్తాను. మీ హిట్ 4 లో మీరు హీరోయిన్ ని హీరోగా పెడుతున్నారు. హీరో అంటే మెయిన్ ప్రొటాగనిస్ట్ గా. హిట్ 4 నేను హిట్ సిరీస్ యూనివర్స్ లో నేనేం కమిట్ అవ్వదలుచుకోలేదు. అండ్ ఆల్సో యాడింగ్ టు హిమ్, అంటే నాకేమర్థమైంది అంటే డీజే టిల్లు అనే సినిమా రాధిక చుట్టే తిరుగుతుంది. అవును, రాధిక. ఓకే, నేను అగ్రీ అండి. మీ అన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ చుట్టే స్టోరీ నడుస్తుంది. బట్ నేను అనేది హీరోయిన్ ఎందుకు మెయిన్ అంటే యశోద ఇస్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. నాకు అర్థం ఏంటంటే ది మూమెంట్ మనం హీరోలో ప్రొజెక్ట్ చేయగలిగితే, ఒక యాక్షన్ స్పేస్ లో కానీ ఒక కమర్షియల్ ఇది ఇవ్వగలిగితే ఒక ఫీమేల్ ప్రొటాగనిస్ట్ కూడా, ఐ థింక్ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నాకు యశోద చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చింది. బికాస్ సమంత గారు ది కైండ్ ఆఫ్ యాక్షన్ షీ డస్, అది ఏ హీరోకి తక్కువ లేదు అసలు. ఎందుకంటే ఆడియన్స్ కి ఆ ఎనర్జీ కావాలి. మనం చూసే మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మిస్ అయితే మాత్రం ఎక్కడో డ్రాప్ అవుతుంది, కనెక్ట్ మిస్ అవుతుంది అనేది నా ఒపీనియన్. బికాస్ ఎందుకంటే రాధిక క్యారెక్టర్ తీసుకున్నా కంప్లీట్ లో గ్రే షేడ్ లో ఉంటుంది ఆమెది. ఆమె మంచిది అర్థం కాదు, చెడ్డది అర్థం కాదు. ఓకే, దానికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. వాట్ అబౌట్ యూ చందు? ఊర్లో పెట్టింది రాసుకుని వెళ్తాం కానీ ఇన్ని క్యాల్కులేషన్ అయితే చేయమండి. జనరంజకంగా ఉందా లేదా, ఆడిటోరియం లో హౌ దే రిసీవ్ ద సీన్ అనేది రాసుకుంటూ వెళ్తాం కానీ ఒకరిని పెంచాలి ఒకరిని తగ్గించాలని అట్లా కాదు. నాకు 2 క్వశ్చన్స్ చేశారు మా టీం వాళ్ళు. కార్తికేయ చేస్తారు 3, 4, 5, అందులో ఓన్లీ నిఖిల్ ఉంటాడు. మరి వేరే ఏదైనా సినిమా తీస్తారా అని అడుగుతున్నా. అమ్మాయిల్ని కూడా పెట్టుకొని, అమ్మాయిలు హీరోయిన్ 100% ఉంటుందండి. అమ్మాయి ఉంటుంది హీరోయిన్ కార్తికేయ 5 కార్తికేయి కంపెనీస్ లో ఉంటారండి. సో యాక్చువల్లీ నా దాంట్లో కూడా అంటే ఇంకా ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఏం లేదు కానీ రాసినప్పుడు కూడా ఇందులో చూస్తే హీరోని 2 సార్లు అమ్మాయి వచ్చి సేవ్ చేస్తుంది. అప్పుడు నాకు ఈ డౌట్స్ చెప్పారు. బట్ ఇదే కాదండి, మీరు ఇండియానా జోన్స్ తీసుకున్నా హీరో ఆల్మోస్ట్ చచ్చిపోయే టైంకి హీరోయిన్ వచ్చి చేస్తండి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జానర్. మనం ఏ కథ తీసుకున్నామో దాన్ని బట్టి హీరోయిన్ ఎంత ఉండాలి. No, I totally agree, Andy. See, all your films are fantastic. I'm saying, can we at least think about it? And females lead ga full. Females lead. More of content-driven scripts are now it's happening. Right. So maybe in future it will be
already it started actually. I think you can see more contents of female centric in OTT now. So already started to happen. So maybe it will come to screens soon actually, maybe after Yashoda also. And I think heroines are more ready to do heroine centric actually. For example, when we narrated to Samantha Garu, she immediately agreed actually. What we really felt is actually she'll take a day of time and she will tell actually. So but as a content is very nice and you have the right people, I mean like our producer is more confident on the content actually. So if the content is very nice and female centric is going to happen. If it is not Samantha ma'am, if it was someone else, we had a different version of Yashoda. Okay. It will happen in one single room. It was designed like that. But after when Samantha Garu came on board, the scale became big because she has reach and business on the. As he rightly told, actually, the financial thing is very important in movies because it's going to get down the producer and the director both a total film actually. If it's not going to work out, it's not going to work out, then I think everyone will start to stop actually. No, female centric will not work again. Maybe. So it's all in the graph. Actually. సో చేస్తే చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి, ఎందుకంటే చేసి పడితే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుద్ది. సో దాన్ని ప్రాపర్గా ఫినాన్షియల్గా ప్లాన్ చేసి చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఐ విల్ మేక్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్, బట్ ఐ థింక్ ఐ నీడ్ టు ఫస్ట్ ప్రూవ్ దట్ మై ఫిల్మ్స్ ఆర్ వర్తీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్. నాకు ఆ ఫాలోయింగ్ వచ్చినప్పుడు అది కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఆ ధైర్యంతో చేస్తాను. సార్ ఇప్పుడు సీక్వెల్స్ చేయాలి, ఫ్రాంచైజీగా సినిమాలు చేయాలి, హిట్ యూనివర్స్ లాగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ పీపుల్ ఆర్ ఆల్సో లవింగ్ ఇట్. దే వాంట్ టు సీ సీక్వెల్స్, దే వాంట్ టు సీ ఫ్రాంచైజీస్. కొత్త సినిమాలకి ఎన్నెన్ని సీక్వెల్స్ వచ్చినా కూడా చూడటానికి రెడీగా ఉన్నారు. సో ఎనీ ఆఫ్ యూ గేమ్ ఫర్ ఇట్? అంటే మీ సినిమాలకి మీరు ఎన్ని సీక్వెల్సా ఫ్రాంచైజీలా ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఐ థింక్ కార్తికేయ ఇస్ ఎనీహౌ దేర్. ఎన్ని ఉంటాయి? ఒక 10 ఉంటాయండి. అంతే, ఓన్లీ కార్తికేయ 3 వరకు ఐడియా ఉంది. ఓకే. డీజే టిల్లు పర్సనల్ గా నాకు సీక్వెల్ లాగా ఏదైనా చేస్తే ఐ డోంట్ లైక్, అంటే సేమ్ క్యారెక్టర్ ని మళ్ళీ రిపీట్ చేసి అదే వరల్డ్ లో ట్రావెల్ అయ్యి సమ్వేర్ ఐ డోంట్ ఎంజాయ్ దట్. ఓకే, అట్లీస్ట్ యునో క్యారెక్టర్ సేమ్ కంటిన్యూ చేసినా సరే ఐ వాంట్ టు యునో ఆ స్టోరీ కంటిన్యూషన్ కానీ, ఓకే సేమ్ క్యారెక్టర్స్ ని రిపీట్ చేయడం కానీ ఇట్లా ఏదో ఒక ఇది ఉండాలనేది నా ఫీలింగ్. బికాస్ డిఫరెంట్ ప్లాట్ లోకి వెళ్ళాలనేది. బికాస్ డీజే టిల్లు అన్నది యూనో ఇలాంటి క్యారెక్టర్ ఒకడు ఒక అమ్మాయితో లవ్ లో పడి సార్ట్ ఆఫ్ యూనో వాడు ఒక ఫూల్ అవుతాడు, తర్వాత వాడు ఎట్లా బయటకు వచ్చాడు అన్నది బేసిక్ ప్లాట్ అది. ఇప్పుడు ఈ పర్టికులర్ టిల్లు అనే క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ టైం చూసారు కాబట్టి ఒక ఫ్రెష్నెస్ ఉంది. ఓకే, జనాలు ఈజీ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను మళ్ళీ అదే క్యారెక్టర్ రిపీట్ చేస్తే సార్ట్ ఆఫ్ యూనో ఆడియన్స్ నో హౌ హీ రియాక్ట్స్, వాడు ఎట్లా మాట్లాడతాడు తెలుసు, అక్కడ కొత్తదనం ఏం లేదు. అర్థమైంది కదా? సో నాకు ఏంటంటే ఆ కొత్తదనం కావాలి నేను ఏదైనా చేసినప్పుడు. సో యూ జస్ట్ వాంట్ టు డు అగైన్ సంథింగ్ లైక్ వాట్ శైలేష్. ఎగ్జాక్ట్లీ, యా. అంటే డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ యాక్టర్స్. యా, ఓకే. మీరు చందు, మీరు నిఖిల్ ఓన్లీ వుడ్ బి కంటిన్యూయింగ్ బట్ ద హీరోయిన్స్ కీప్ చేంజింగ్. మీరు ఓన్లీ హీరోయిన్లను మార్చుతున్నారు, హీరోని అలాగే ఉంచుతున్నారు. కానీ మీరు అప్పుడు అలా చెప్పలేదు కదా ఆయన. అంతేనా? ఓకే. బయట చెప్పేటప్పుడు అలా చెప్పలేదు మీరు. వేరే చెప్పారట. ఏం చెప్పారు మోహన్ రాజు గారు? నాకు చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు మార్చారని వేరే చెప్పారు. చెప్పండి చందు గారు. కాదండి, మాకు ఒక్కటన్నా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి కదా మీరు. ఇంపార్టెంట్ న్యూస్. కార్తికేయ 3లో ఎవరు ఉన్నారు అది చెప్పండి పోనీ. అంటే ప్రస్తుతానికి నిఖిల్ ఉన్నాడండి. నిఖిల్ ఉన్నాడు మాకు తెలుసండి. హీరోయిన్ ఎవరు చెప్పండి. అంటే మీరు చెప్పలేమండి, అంటే స్టోరీ బట్టి యాక్చువల్లీ ఇట్స్ లైక్ జేమ్స్ బాండ్. బాండ్ విల్ బి సేమ్, హీరోయిన్ విల్ చేంజ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇండియానా జోన్స్ తీసుకున్నా కూడా 1, 2, 3, 4లో ఫస్ట్ హీరోయిన్ థర్డ్ పార్ట్ లో వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కార్తికేయలో స్వాతి వస్తుంది అనమాట. అంటే స్వాతి వస్తుంది అనమాట కార్తికేయ 3లో. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే, మీరు రవి మీరు చెప్పండి. ఏముండవా? ఛాన్స్ లేదు. ఓకే, ఉన్నాయా? ఓకే. అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే సీక్వెల్ ఆల్రెడీ మీరు చేసిన ఒక సినిమా క్యారెక్టర్స్ తో అందరూ కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి అది మీరు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆల్రెడీ రెడీ ఉంటారు. లైక్ హౌ అనిల్ రావిపూడి డిడ్ విత్ F2, F3 అండ్ ఆల్. అలా మేబీ ఎక్కువ రీచ్ ఉంటుంది.
ఖచ్చితంగా ఓపెనింగ్స్ బాగుంటాయండి, బాగా యాడ్ అవుతుంది. అది కార్తికేయ 2 తో కూడా అంతే. మేబీ అది 7 years బ్యాక్ వచ్చినా కూడా అంటే ఇంత హ్యూజ్ ఓపెనింగ్స్ కి రావడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ థింక్ మసూదా యూ కెన్ హ్యావ్ 10 series ఆల్సో. పీపుల్ విల్ లవ్ టు వాచ్. నేను ఫిక్స్ చేయట్లేదు, నేను ఒక సజెషన్ ఇస్తున్నా. కాదండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంది నోనండి, నేను ఐఎమ్ నాట్ జస్ట్ అ హోస్ట్ అండి, ఐఎమ్ అన్ ఆడియన్స్ ఆల్సో. సో వెన్ ఐ లైక్ అ ఫిలిం, నాకు ఇందాకే హనుల గారితో కూడా చెప్పాను, సార్ ప్లీజ్ సీతారామం ఇంకా తీయండి, అలాంటి ఆ లవ్ స్టోరీస్ మాకు కావాలి అని. సో గోయింగ్ బ్యాక్ టు సాయి కిరణ్, మసూదా ఆర్ వి హ్యావింగ్ సీక్వెల్స్? అలా ఉద్దేశం ఏం లేదండి. లేదా? అది ఎండింగ్ అలా చేసింది ఎందుకు అంటే పేరు పడేటప్పుడు కొంచెం హైలో ఉంటే బాగుంటుందని అలా చేసి. అయ్యా బాబోయ్, మీలో చాలా కామెడీ ఉందండి. లేదు కానీ కామెడీ సినిమా చేయాలి, హారర్ డ్రామా. ఉద్దేశం అయితే అదే అండి, లైక్ ఎంత ప్రశాంతంగా కూర్చొని ఒక పంచ్ డైలాగ్ కొడుతున్నారు. లేదు, అది నిజంగానే అలాగే అనుకున్నది. ఫస్ట్ ఒకలాగా ఎండ్ అవుతుంది, స్టార్టింగ్ టైటిల్ పడట్లేదు, ఎండ్ పడుతుంది. పడినప్పుడు అనకుండా కొంచెం బాగా చేస్తే బాగుండని చెప్పి అంతే. కానీ చెయ్యట్లేదు మీరు ప్రస్తుతానికి, అంత బుర్ర లేదు అది రాసే అంత ఇమీడియట్ గా. తర్వాత చేస్తే మరి చేస్తారా? ఓకే పర్లేదు, మాకు అందింది, మాకు అందాల్సింది మాకు అందింది. యా శశి, you're not making Gudachari Part 2? I'm not doing it అండి. My first AD is doing it. Sesh తోటి తను కొలాబరేట్ అయ్యి they're writing it. నేను అప్పుడప్పుడు వింటున్నాను కదా, సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ప్రాసెస్ని. బట్ సమ్వేర్ ఐఎమ్ దేర్, ఐఎమ్ నాట్ దేర్ అన్నట్టుంది. పర్సనలీ ఆడియన్స్గా, యాజ్ అన్ ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే ఐ ఎంజాయ్ సీక్వెల్స్, ఐ ఎంజాయ్ యూనివర్సెస్, ఐ ఎంజాయ్ దిస్ స్పిన్ ఆఫ్స్. హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ స్టైలిష్ చేసిన హిట్ కానీ ఇవి నేను ఇలాంటివి ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు ఎలా చెప్తారని బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఇంకా ఆ స్పేస్కి ఎక్కడ రాలేదు. శేష్ అంటాడు 2 తర్వాత 3కి నువ్వు వచ్చి చేయ అంటున్నాడు. మేబీ ఐ డోంట్ నో. ఓకే ఓకే, వండర్ఫుల్. హిట్ అయితే మాకు తెలుసు, యూనివర్స్ క్రియేట్ అయిపోయింది. ఒక 10 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, 7 అండి. 7 Blueprint is very clear. So the first 6 will be about officers solving their own cases. The last one is a very big case where everybody comes together and solves. అది చెప్పాను కూడా ఇంత. ఓకే. బట్ నాకు మెయిన్ సీక్వెల్స్ ఆర్ యూనివర్స్, నా ఓన్ యూనివర్స్ ఒకటి బిల్డ్ చేయాలి అన్న థాట్ నేను హిట్ రాసినప్పుడే స్టార్ట్ అయిందని. రీజన్ ఏంటంటే ఆడిటోరియంలో మన సినిమా మొత్తంలో ఒక 8-9 విజిలింగ్ మూమెంట్స్ ఇవ్వగలిగితే జనాలు తీసుకెళ్తారు దాన్ని వాళ్ళతో పాటు ఇంటికి. ఇలాంటి యూనివర్స్ ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బై డిఫాల్ట్ మీకు 3-4 వచ్చేస్తాయి దాంట్లో, బికాస్ ఆఫ్ క్రాస్ ఓవర్స్, కేమియోస్, అండ్ ద పాసిబిలిటీస్ బికమ్ ఎండ్లెస్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 2లో మీకు విశ్వక్ కనిపించిన ఒక 3-4 seconds విశ్వక్ కనిపిస్తాడు అండ్ ద ఆడిటోరియం ఎరప్టెడ్. అండ్ those are the moments that I really love, when the protagonists cross over to the other films, when you're unexpected గా వచ్చినప్పుడు saving moments అవ్వచ్చు. These are so many things you can create when you have a universe of your own. The only thing you need to do is just establish that all these stories are happening in the same world. బట్ దాని ఛాలెంజెస్ ఉంటాయి, విచ్ ఇస్ కాస్టింగ్. యూ నీడ్ టు హ్యావ్ అన్లిమిటెడ్ కాస్టింగ్ ఆప్షన్స్. ఎందుకంటే ఒక ఫిలింలో కాస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మీరు వేరే క్యారెక్టర్లో ఇంకో కాస్టింగ్ చేయలేం కాబట్టి. సో టేకింగ్ ఆల్ దోస్ ఛాలెంజెస్, ఐ రియలీ వాంటెడ్ టు క్రియేట్ దట్ యూనివర్స్, అండ్ దట్స్ వై హిట్ వాజ్ ఆల్వేస్ కన్సీవ్డ్ యాజ్ అ యూనివర్స్. సరే, సీతారామని నేనైతే ఫిక్స్ చేయట్లేదు, మీరే ఫిక్స్ అవ్వాలి. బట్ బికాస్ మీరు నేను అశ్విని దత్ గారు మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు దత్ గారు చాలా స్ట్రాంగ్గా మేము చేస్తామమ్మా, ఎట్టి పరిస్థితుల్లో సీతారామం చేయాల్సిందే. సీతారామం కంటిన్యూషన్ లాగా ఉండదండి. అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ ఇప్పుడు హిట్ కి ఈ థ్రిల్లర్ సైడ్, యాక్షన్ సైడ్ ఉన్నట్టు లవ్ స్టోరీస్ కి ఎప్పుడు స్పేస్ కుదరదు. ఇప్పుడు డీడీఎల్జే కంటే పెద్ద హిట్ కాదు. కరెక్ట్. డీడీఎల్జే వరల్డ్ నుంచి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంకో సినిమా చేయడం అవ్వదు, కంటిన్యూషన్ చేయడం అవ్వదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్లతో మనం ఉండిపోతాం. మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు రామ్ వచ్చి వేరేలాగా, సీత వచ్చి ఇంకోలాగా ఉండి వీళ్ళిద్దరు స్టోరీ నడుస్తుందంటే మనం ఎక్కడ కనెక్ట్ అవ్వం, ఎందుకంటే అక్కడే ఉన్నాం మనం. బట్ హ్యావ్ యూ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ అదర్ దెన్ దిస్? అంటే సీతారామం లాంటి, అంటే మీరు అంటే సీక్వెల్ కాకపోయినా ఇలాంటి ఫ్రాంచైజీ టైప్స్, అంటే ఒక లవ్ స్టోరీ, దీస్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఇంకొక లవ్ స్టోరీ ఐడియా అయితే ఉండింది, బట్ దానికి సీతారామంకి మాత్రం సంబంధం లేదు. ఇటు నుంచి ఇటు ఏ రకమైన ఎక్స్చేంజ్ లేదు. ఓకే 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 ఓకే. సార్, ఎనీథింగ్ ఫ్రమ్ యూ సార్? ఎనీ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్ సీక్వెల్స్? ప్రీవియస్ ఫిల్మ్స్ ఏమైనా చేయబోతున్నారా సీక్వెల్? తనియవరం 2 ఆల్రెడీ రెడీ చేశాను. అవునా? వండర్ఫుల్. ఓకే. సో సేమ్ స్టార్ కాస్ట్ సార్?
అంటే మై బ్రదర్ అంటే హీరో క్యారెక్టర్ అది. ఓకే. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ ఇట్ ఎండెడ్. సో అలా ఉంటుంది. వండర్ఫుల్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ రైట్ టైం అంతే, ఏం లేదు. సో దాన్ని మరి తెలుగులో అదే ఆల్ గోస్ వెల్. యా, ఇవన్నీ బిగ్ నేమ్స్ కూడా అయ్యాయి కదా, సో ఐ కాంట్ జస్ట్ సే ఇట్. యా సార్, మీరు ఆల్రెడీ యశోద తీశారు. నేను యశోద సీక్వెల్ అని అడగట్లేదు, కానీ something related to such kind of films we expect from Yashoda. Even for Yashoda we have sequel. Yeah. Oh, wonderful. Okay, but let's see like how it not goes. immediate actually. Maybe we have like for 3 part we kept ready because it's we have part of science fiction in it. Okay, so a mad scientist can do anything. Oh, can okay. bring out anyone. Okay. One thing is generally sequel, after watching Kartikeya 1 we saw that, and when it was Kartikeya 2 we had that hype. And Hit 1 we didn't see, but after watching Hit 2 we were searching to watch Hit 1. So okay. we have that convenient in doing sequels. Oh, so great. Yes, we are looking for sequel. సో నాకు ఆకాశవాణి ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలిసిందండి బింబిసార పార్ట్ 2 వస్తుందని. మేము లాస్ట్లో కూడా చెప్పాను కదండి, బింబిసారని చంపే ధైర్యం ఇంకా పుట్టలేదు చూపేదా అని మేమే చెప్పాం. మళ్ళీ ఆకాశవాణి ఎందుకు? ఏమో అంటే నేను చెప్తే మీరు ఫిక్స్ చేసేటట్టున్నారని మీరు అంటారేమో అనేసి నేను అలా వేరే వాళ్ళ మీద తోసేసాను దాన్ని. చెప్పాం కాబట్టి అలా ఉంటుంది, ఐడియా ఉంది. ఉందా? ఓకే. సో యువర్ కళ్యాణ్ రామ్ ఇస్ దేర్. ఎస్, బింబిసార్ అంటే కళ్యాణ్ రామే, ఇంకెవరు లేరు, ఎవరు రారు దాంట్లో. వండర్ఫుల్. ఏంటండి మీరు అడగండి. మీరు అసలు నాకు ఫస్ట్ మీరు కార్తికేయ 2 అప్పుడే అడిగా, మీరు స్వాతిని ఎందుకు పెట్టలేదండి? పెట్టడం కాదు కదండి. సర్లే వదిలేండి సార్, మనకి ఎప్పుడు ఉండేవి, వదిలేండి. నెక్స్ట్ సార్, బిఫోర్ వి క్లోజ్ జస్ట్ ఫైనల్ 2 questions. సార్, సాంగ్ అండ్ డాన్స్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. దిస్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మనకి సినిమా అంటే ఒక 3 పాటలు 4 పాటలు, గ్రూప్ డాన్స్లు, ఐటమ్ సాంగ్లు, స్పెషల్ సాంగ్లు. దిస్ ఇస్ లైక్ వీవ్ గ్రోన్ అప్ వాచింగ్ అండ్ వీ లవ్. ఈవెన్ ఇప్పుడు సినిమాలో మన పుష్పలో చూసినా కూడా వీ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ సాంగ్ అంటావా. సో దట్ ఈస్ అవర్ కల్చర్. బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఐమ్ సేయింగ్ 2022లో రిలీజ్ అయిన చాలా సినిమాల్లో వీ హార్డ్లీ హ్యాడ్ songs, dancers, only montage songs, no special songs, no group songs. So how is future going to be? What do you think? If you can start, sir. మ్యూజిక్ అయితే ఈవెన్ చిరంజీవి గారు లాంటి సినిమాలో కూడా మీకు పాట లేదు. అంతే, అది స్క్రిప్ట్ డిమాండ్. ఎగ్జాక్ట్లీ. తీసుకెళ్ళి పెట్టలేము, కానీ అట్లా పెట్టేవారు కదా ఒకప్పుడు, బలవంతంగా తీసి పెట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సడన్ గా ఇద్దరు కాదండి, హీరో హీరోయిన్ మాట్లాడుకుంటారు, సడన్ గా కట్ అయ్యి ఒక పాట వచ్చింది స్విట్జర్లాండ్ లో. ఇప్పటికీ ఉన్నాయండి, కాకపోతే అది డిపెండ్స్ అండి, ఆ హీరోని ఆ హీరోయిన్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదని దాన్ని బట్టి ఉంటుంది. మా హీరో సాంగ్ చూడాలి మేము అని చెప్పి, సో ఆటోమేటిక్ గా మన సాంగ్ వెళ్తాం, కొన్ని సిచ్యువేషన్ బట్టి వెళ్తాం. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తే 100 తించేస్తున్నారండి. కథ ఎలా వెళ్తుందా అలా వెళ్తుందా, సాంగ్ గ్యాప్ అనేది లైక్ మిస్లీడింగ్ అయిపోతుంది. అన్ని జరుగుతాయి ఆ గ్యాప్ లో. సాంగ్స్ ఆర్ దేర్ బట్ ఆల్ ఆర్ montage, like even major you have the Srilayama song, we need to say goes on montage. We want even in Sitaramam story forward movement అన్నట్టు వల్ల అది ఎలా ఉంటుందంటే మనకు కూడా కథ వచ్చేస్తే బాగుంటుందని. హిట్టులో నాకు చూస్తున్నప్పుడు కూడా ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఓకే నెక్స్ట్ మాంటేజ్ సాంగ్స్ ఇప్పుడు ఈ లోపు ఆడియన్స్ మైండ్ వేరే దానికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో సాంగ్ కూడా 2 minutes 3 minutes వచ్చేసింది, అదే మాంటేజ్ చెప్తుంటే కంటెంట్ పాస్ అవుతుంది. మీరు అదే పుష్పలో ఆ సాంగ్ అంటే అంత పెద్ద స్టార్స్ చేసినప్పుడు కూడా మధ్య మధ్యలో ఇక్కడ స్టోరీ నడుస్తుంది, కథని ప్రొపైల్ చేస్తే ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ జరుగుతుందా, వెనకాల ఎక్కడో పెద్ద వార్ జరుగుతుంది, సంబంధం లేదు, కంటెంట్ మీద ఉన్నాం. యాక్చువల్గా మొత్తం అడ్వాన్స్మెంట్ ఒక సైడ్ ఉంటే సాంగ్ లేకపోవడం అనేది చాలా పెద్ద ఒక ఫ్రీడమ్ లాగా. అవును, అది అది పీపుల్ ఆర్ రియల్లీ లవింగ్ ఇట్ అండి. ఈవెన్ వితౌట్ సాంగ్ మీరు మొత్తం సినిమా చూపించినా కూడా పాట అది కాదు. రోబో 2లో తీసిన పాటనే రోలింగ్ వేశారు. అంటే దానిలో విషయం ఏంటంటే, ఇండియాలో ఆఫ్టర్ విశ్వనాథ్ గారు అంతా అంటే మణిరత్నం గారు, శంకర్ గారు ఫేమస్ ఫర్ సాంగ్స్. వాళ్ళు మాంటేజ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఒక చక్కచ్చివంద వాడమని వస్తుంది. ఆల్ సాంగ్స్ హిట్, బట్ యూనో దే ప్లేడ్ ఓన్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ 2.0లో రోలింగ్ వేశారు అంత పెద్ద సాంగ్ ని. ఆల్సో మై అండర్స్టాండ్ లైక్ ఇన్ మై వెరీ మినిమల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, నా అండర్స్టాండింగ్ ఏమనిపించిందంటే, ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్
మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి కూడా సాంగ్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు థియేటర్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ యూట్యూబ్ అవ్వచ్చు, లిరికల్ వీడియోలు రావడం అవ్వచ్చు, మ్యూజిక్కి మనం ఫుల్లీ ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఎన్నిసార్లు మనం వింటున్నాం థియేటర్కి వెళ్ళడానికి ముందే. సో మ్యూజికలీ ఎక్సైట్ అవ్వడానికి, కొత్తగా నాకు ఎక్సైట్ అవ్వడానికి స్క్రీన్ మీద లేనప్పుడు కథ ముందుకు వెళ్తుందా అన్న థాట్ ఇమీడియట్గా వస్తుంది నాకు. ఇంతకుముందు నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు పాటలు వినడానికి నేను థియేటర్కి వెళ్ళేవాడిని, వెళ్ళి కూర్చొని, ఎందుకంటే చిన్న టేప్ రికార్డర్లో వినేవాళ్ళము, ఇంట్లో అంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడేమో ఇంట్లో హోమ్ థియేటర్లో ఉంటుంది అందరి ఇళ్లలో. సో ఆ క్వాలిటీ మనం ఆల్రెడీ DTS లో ఎంజాయ్ చేస్తున్నాం ఇంట్లో కూర్చొని. సో మ్యూజికలీ మీరు ఏం చేస్తున్నారు థియేటర్లో కూర్చొని, కథ ముందుకు వెళ్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ కొంచెం చిన్న వర్డ్ బ్యాక్ ఏంటంటే అది, కానీ మ్యూజికల్ గానే చేయాలి తప్పదు. ఇంకా దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం అనేది, ఎలా బ్లెండ్ చేయడం దాంట్లో వి హావ్ టు వర్క్ హార్డ్ అండి టు బ్లెండ్ ఇట్ ఇన్సైడ్ ద స్టోరీ. అది సార్ ఇందాక గోయింగ్ బ్యాక్, ఇందాక మీ అందరిని బిగినింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను. ఇప్పటి జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్కి ఏమన్నా ఎడ్జ్ ఉందా టు గెట్ ఫిల్మ్స్ మేడ్ బై బిగ్ ప్రొడ్యూసర్స్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక గీతా ఆర్ట్స్ అవ్వచ్చు, సురేష్ ప్రొడక్షన్స్ అవ్వచ్చు, దిల్ రాజు గారు అవ్వచ్చు, పెద్ద పెద్ద బ్యానర్లు, మైత్రి మూవీస్, వాళ్ళు ఎంత స్టార్స్తో సినిమా తీసినప్పటికీ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ ద యంగ్ డైరెక్టర్స్, డెబ్యూటెంట్స్, కొత్త కాన్సెప్ట్స్, కొత్త సినిమాలని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. గతంలో వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలన్నా కూడా అమ్మో మనం వెళ్ళగలమా అన్న ఒక సీన్ ఉండేది. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ చేంజ్డ్. డు యూ అగ్రీ విత్ మీ? అండ్ వై డూ యూ థింక్ ఇట్స్ చేంజ్డ్? Why do you think the big producers are opting for new directors, new stories, new talent? I feel that నాకు అర్థమైనంత వరకు 2 విషయాలు నాకు అర్థమైంది. ఏంటంటే ఒకటి, కంటెంట్కి ఉన్న డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇంతకు ముందు సంవత్సరానికి ఒక 5-6 మంచి సినిమాలు ఉంటే దాంతో ఫీడింగ్ అయిపోయేది. బట్ నౌ వీ నీడ్ ఫిలిమ్స్ ఎవ్రీ 2 వారాలకు ఒకసారి మనకు ఒక ఫిలిం కావాలన్నప్పుడు, కంటెంట్కి డిమాండ్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ వీ నీడ్ టు లుక్ అట్ హౌ మచ్ టాలెంట్ వీ కెన్ గెట్ ఆన్ బోర్డ్ అండ్ క్రియేట్ కాంటెంట్ అన్నది ఒకటి. రెండోది, నాకు తెలిసి ఆడియన్స్ కన్సంప్షన్ మారింది అన్నది ప్రొడక్షన్ హౌసెస్కి అండ్ హీరోస్కి, ఆర్టిస్ట్లకి అందరికీ కూడా ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. న్యూ ఏజ్ కాంటెంట్ డిగ్ చేస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే అందరు in your palm you have access to world cinema now. So everybody, I think we are in the middle of a huge change. We are all lucky to be here because oka pedda renaissance jarugutundi ippudu, which is the scape is changing. Correct. Aa time lo unnappudu I think automatically kotta content ekkadi nunchi pick cheyali anna oka demand vachinappudu the doors will open. That's what I understood. True, very true, sir. And I think the new directors are changing all aspects of filmmaking. For example, you can take Connect now. He tried without intermission, but unfortunately for the distribution they wanted intermission, they are putting with so it's a 1.5 hour film. See, the duration of the movie is also come down, so they are trying different things. Maybe those kind of things are new innovations. I say actually it's very interesting to a movie without intermission is also nice, no, actually to see. So I think that's the new concepts and new ideas, the changes, what they do, everything is working. Like, what do you say? And మీరే ఉంటారు ఈ న్యూ, అంటే దిస్ న్యూ ట్రెండ్ ఆఫ్ చూసింగ్ న్యూ డైరెక్టర్స్, న్యూ కాన్సెప్ట్స్ అన్నది గతంలో బాగా ఆలోచించేవాళ్ళు బిగ్ ప్రొడ్యూసర్స్. షుడ్ వి గో, ఇట్ ఈస్ రిస్కీ అని. ఏంటంటే సినిమా జరగాలి అక్కడ, రావాల్సింది, వేరే దారి లేదు. వాళ్ళు మారటం. ప్రీవియస్లీ ఎగ్జాంపుల్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ వన్ ఆర్ లైక్ ఓపెన్ అండి. అండ్ ఇప్పుడు దాకా సినిమా బతుకుతూ ఇంకా 100 days ఉంటుందంటే ఒకే విషయం ఏంటంటే ఫ్రెష్ కంటెంట్ వల్లే బతుకుతుంది. ఇంకా దేనివల్ల ఉండదు, సర్వే అవుతుంది, నమ్మకం ఉందంటే. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫస్ట్ సినిమా ఇండియాలో ఫస్ట్ సినిమా స్క్రీన్ చేసేటప్పుడు అరైవల్ ఆఫ్ ట్రైన్ అని సినిమా వేస్తున్నారు అందరి దగ్గర. స్టేషన్లో ఫస్ట్ సినిమా, దట్స్ ఫస్ట్ సినిమా, కలకట్టాలో ఆడియన్స్ని కూర్చోబెట్టి ట్రైన్ స్క్రీన్ దగ్గర వస్తుంటే అందులో లేచి పారిపోయారు. ట్రైన్ వచ్చేస్తుంది. దట్స్ ద ఇంపాక్ట్ ద విజువల్ క్రియేట్స్ అండి. సో కొత్త కంటెంట్ అలాంటి ఇంపాక్ట్ ఉండాలి ఏదైనా సరే. అప్పుడు దాకా చూసిన సినిమా నుంచి ఎక్కడో ఒక ఎవల్యూషన్ ఉండాలి కదా. సో ఎవల్యూషన్ వచ్చి కొంచెం కామన్గా ఏంటంటే కొత్త వాళ్ళ దగ్గర వస్తుంది. మా లాంటి వాళ్ళు ఏంటంటే మెయింటైన్ చేసుకోవాలి మొమెంటం, అలాగే ఎవ్రీడే అప్డేట్ చేసుకుంటూ. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే లైక్ సీనియర్ కానీ అంటున్నారు కాబట్టి వీ కీప్ అవర్ విషన్ అండ్ ఫార్ అండి. బై సీయింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ రూటెడ్గా ఉండి అది చేయాల్సింది. సో వీ హవ్ సీన్ లైక్ గ్రోన్ అప్ సీయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్స్ విచ్ నాట్ ఈవెన్ ఎక్స్ప్లోర్డ్ హియర్. సో మచ్ టు ఎక్స్ప్లోర్ అండి. అది వచ్చి కొత్త వాళ్ళు వెంటనే చూసి దే ఆర్ కమింగ్ విత్ ఫుల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు చూసాను థియేటర్కి వచ్చి సినిమా చూసే జనరేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఒక జనరేషన్ మారిపోయింది. మీరు చెప్తున్న టైంలో 10 years బ్యాక్ అవును
10 years బ్యాక్ ఇప్పుడున్న 25 years లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు, 2025 లో ఉన్నాడు, 18 to 25 లో అడిగి 8 years 10 years. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు సినిమా కంప్లీట్లీ ఒక జనరేషన్ చేంజ్ అయిపోయింది. సో వాళ్ళు డెఫినెట్గా కొత్త కంటెంటే కావాలి వాళ్ళకి. వాళ్ళని ఎక్సైట్ చేసే కంటెంట్ ఏంటి, సో వాళ్ళ వల్ల జరిగిన ఒక చేంజ్. అది కొత్త నీరు వచ్చి పాత నీరు ఫ్రెష్ అవుతుంది అంటారు సార్. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఇంత ముందు కానీ ఇప్పుడు యాక్సెస్ ఎక్కువ ఉంది. గీత వాళ్ళు, GA2 అని, మైత్రి వాళ్ళు, UV వాళ్ళు ఎక్కువ వింటున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు, కొత్త కంటెంట్. సో కొత్త వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది కొంచెం, ఒక వెళ్ళి చెప్పగలం. ఇంత ముందు అది ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే ఎక్కువ ఉంది. అంటే ఒక 5-6 years or 7 years బ్యాక్ ఇప్పుడు DJ టిల్లు లాంటి స్టోరీ ఒక ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేస్తారంటే ఐ డోంట్ నో. వాళ్ళు ఏంటిది ఏదో అర్థం కావట్లేదు ఏంటిది అందరూ. బట్ టుడే వాళ్ళు సింక్ లోకి వస్తున్నారు. ఎడ్యుకేషన్ బాగా ఇది వాళ్ళకి కూడా. దే స్టార్టెడ్ రియలైజింగ్. From the production house, they'll say like it will reach to C center. No, it will reach to nowadays. అందుకే టార్గెట్ ఆడియన్స్ క్లారిటీ క్రియేటర్స్ దగ్గర వచ్చింది, ఆడియన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాలో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలు అన్నది వాళ్ళ దగ్గర వచ్చింది. అండ్ మనకు కూడా మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అన్న క్లారిటీ ఇస్ వెరీ క్లియర్ అనమాట అప్కమింగ్ జనరేషన్. దీన్ని టచింగ్ గా ఒక క్వశ్చన్ సార్, 5 ఏళ్ల క్రితం అయితే ఒకవేళ లూసిఫర్ కూడా రాకపోయి ఉంటే మీరు గాడ్ ఫాదర్ లాంటి సినిమా చిరంజీవి గారితో మీరు చేసేవారా? అంటే చిరంజీవి గారు ఒప్పుకునేవారా? మీకు ఏమనిపిస్తుంది? ఇఫ్ ఇట్ వాస్ 5 years, నాట్ అబౌట్ ద హీరో, హైపోథెటికల్ క్వశ్చన్, ఇట్స్ జస్ట్ హైపోథెటికల్ క్వశ్చన్. అంటే ఫార్చునేట్లీ దే కాల్ మీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. ఆ చేంజ్ అక్కడ స్టార్ట్ అయింది, నాలో కాదండి. కరెక్ట్, అందుకని అంటున్నాను కదా, లూసిఫర్ కూడా రాకుండా ఇఫ్ ఇట్ వాస్ యువర్ ఫిల్మ్, యు వుడ్ మేడ్ దిస్ ఫిల్మ్. అంటే ఎక్కడో ఒక చేయని కథని చేస్తేనే, ఎక్స్ప్లోర్ చేయని ఒక ఏరియా ఎక్స్ప్లోర్ అయితేనే మనం హిట్ ఇవ్వగలదాం అన్న కాన్సెప్ట్ ని ఎప్పుడు నమ్మేవాడిని. సో ఏ సినిమా చేసినా నేను రిపీట్ అనేది నాకు ఉండకూడదని నమ్మేవా. అంటే నాకు తెలియకుండా ఉండొచ్చేమో, కానీ అది ఎప్పుడు ఉండదు. పాత్ బ్రేకింగ్ గా చేయాలనేది ఆల్వేస్. He has already tried Power of Silence in Tani Oruvan. He showed in a different massive, I mean, even for villain he can do it. For hero it's easy for him. That's what I believe. Right. Fine sir, before we close, one last question to each of you. We'll start from here. Sir, ఇప్పుడు సక్సెస్ వచ్చింది, యు ఆర్ హ్యాపీ, ఇట్స్ ఓవర్వెల్మింగ్, ఇట్స్ వెరీ నైస్. గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఏదైతే సిద్ధాంతాలు నమ్ముతున్నారో, ఏదైతే మీరు ఎలాంటి సినిమా అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి కట్టుబడి ఉంటారా, లేకపోతే భవిష్యత్తులో వచ్చే ప్రెషర్స్, టుమారో ఆఫ్టర్ 4-5 years you might get one big star asking you to make a film or a big production house. So are you going to stick to your roots or are you going to నేను నా రూట్స్ స్టిక్ అయ్యాను. బికాస్ ఎవరికి ఏది స్ట్రెంత్ ఉందో దాని మీద వెళ్ళాలండి. నా స్ట్రెంత్ నాకు తెలుసు, సో దాని మీద వెళ్ళాలి. వాళ్ళు వచ్చి మార్చారు కానీ దాన్ని ట్రై చేశాను అనుకోండి, నేను మళ్ళీ ఇంటర్వ్యూ కూడా పిల్లలు. వండర్ఫుల్ సార్. మీరు డెఫినెట్గా వీ హ్యావ్ అ ప్యాటర్న్ టు వర్క్ యాక్చువల్లీ. జనరల్ as we discussed, actually we have the pattern of having information with entertainment actually. It's not like just entertainment. Somewhere something has to be told in the story actually. We will stick to that. But maybe we will have some scenes or something like that. But the content and the pace, whatever the pattern we follow, we will definitely follow for. We already are waiting in this only, because the movie we did was 2012 Ambuli 3D was our hit film in Tamil. After that we were waiting till these days only to stick with our genre. Wonderful. We don't want to compromise on that. Wonderful sir, super. So I was nurtured by my dad and editor Mohan garu. అంటే దాసరి గారిని పెట్టుకుని మామగారు చేయటం, ఎవ్రీథింగ్ వాస్ న్యూ పాత్ అండి. దాసరి గారు అంత పెద్ద డైరెక్టర్ని ఒక నంది అవార్డు వచ్చింది ఆయనకి. అలాగే హిట్లర్ అంత అంటే ఆయన చేసిన సినిమా నుంచి చిరంజీవి గారు చాలా టోటలీ డిఫరెంట్ ఫిల్మ్ అది. వాట్ ఎవర్ ఐ డిడ్ హీ ట్రైడ్ డిఫరెంట్లీ అండి. క్షేమంగా లాభారండి అండ్ హనుమాన్ జంక్షన్ కూడా అది ఆ టైంలో చాలా వెరైటీ అండి. అర్జున, జగద్బాబు, వేణు అని రావటం కానీ టోటల్గా. సో అదే నమ్మి 21 years నేను డైరెక్టర్ అయ్యి అవుతుంది. అంత మంచి రూట్ని ఎలా నేను వెళ్తాను, విచ్ ఇస్ గివింగ్ మీ సక్సెస్. సో ట్రై సంథింగ్ డిఫరెంట్ అన్న రూట్ని ఫాలో అవుతున్నాం అంతే. అది ఇంకా అది. అండ్ వన్ బిగ్ థింగ్ ఇస్ రెస్పెక్ట్ ఆడియన్స్ అనేది ఉంటుందండి. అంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వాలా లేకపోతే మనం ఏదైనా ఇవ్వాలా అని ఒక డిబేట్ ఉంటూనే ఉందండి. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వాలి, కానీ వాళ్ళకి రెస్పెక్ట్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది అనేది మనం నమ్మితే వీ విల్ ఆల్సో లైక్ ఎవాల్వ్ అండి. సో అది ఆడియన్స్ తక్కువ అంచనా వేసే ఎవ్వరూ అసలు హిట్ అవ్వక అంటే పోవచ్చు. ఏది కాన్స్టెంట్ కాదండి ఇక్కడ. క్రియేటివ్ ఫీల్డ్లో ఏది కూడా ఒక కాన్స్టెంట్ స్టేట్మెంట్ అనేది ఏమి ఉండదు. మార్పు అనేది చాలా సహజంగా జరుగుతుంది. అది మంచికైతే ఐఎమ్ రెడీ టు
చేంజ్ మై సెల్ఫ్. అది చెడుకైతే ఇప్పుడు కూడా 5 సంవత్సరాల తర్వాత అంటారు కదా, ఇప్పుడు కూడా మారింది. ఓకే. సో అది మంచికైతే ఎనీ టైం. అంటే మై క్వశ్చన్ ఈస్ ఫర్ సినిమాటిక్ లిబర్టీస్, ప్రొడ్యూసర్స్ కానీ స్టార్స్ కానీ, ఇఫ్ దే ఆస్క్ యూ టు డీవియేట్ ఫ్రమ్ వాట్ యూ వాంట్ టు టెల్, దాని గురించి నేను అడిగాను. అది సెల్ఫ్ సూసైడ్ కదండి, అది దేర్ ఇస్ నో పాయింట్. అది సూసైడ్ చేసుకోవడం లాంటిది. అది వాళ్ళు చెప్పరు మోస్ట్లీ, ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది కదా. బట్ అలాంటి సందర్భాల్లో ఎవరు ఉండరండి, నేనే కదా, ఏ డైరెక్టర్ ఉండలేదు. అది సూసైడ్ ఆల్మోస్ట్. ఈ టైం చేసుకుని బాణం వేసుకుని. యా, శైలేష్. అదే అండి, అది ఏ కథ పట్టుకుంటుందో దాని మీద ఉంటుంది. అంటే వెరీ ఫిలసాఫికల్ లెవెల్. ఆల్ మై స్టోరీస్ కమ్ ఫ్రమ్ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్. నేను నెక్స్ట్ చేసేవి ఆల్ ఆఫ్ దెమ్ మోస్ట్లీ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఎక్కడో ఎవరో పర్సన్ కలిసినప్పుడు లేకపోతే చదివినప్పుడు సంథింగ్ లైక్ దాట్. కథకి ట్రూగా ఉంటాను, అదైతే చెప్పగలుగుతా. సో బట్ ఎవరో చెప్పారంటే చేయను. నా కథ, నన్ను పట్టుకున్న కథ నన్ను ఏం చేయమంటే అది చేస్తా. అది ఒక ఊర మాస్ సినిమా వచ్చి దానికి కావాల్సిన చెయ్యని చెప్తే అది చేస్తా. ఐ విల్ బి ట్రూ టు దట్. సో I think clear with that. Yeah. Wonderful. It's about connection, Prema. And the connection that you make to tell a story. మనం ఇప్పుడు ఆడియన్స్గా ఉన్నప్పుడు, ఇటుపక్క ఉన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు కనెక్ట్ అవుతాం. అలాగా మనం మేకర్గా కూడా కథకి కనెక్టెడ్గా ఉన్నప్పుడే ఐ థింక్ వీ కెన్ టెల్ ఎ స్టోరీ జెన్యూన్లీ, ఆనెస్ట్గా. లేకపోతే ఎంతైనా ఆర్టిఫిషియల్ స్పేస్లోకి వెళ్ళిపోతాం. అలాగా కనెక్టెడ్గా ఉన్నప్పుడే చెప్పాలనేది నా ఫీలింగ్. ఆ డిస్కనెక్టెడ్గా మాత్రం బలవంతంగా కథ చెప్పకూడదు. ఓకే. రీసెంట్గా అంటే నేను వేరే పాత స్క్రిప్ట్ నేను రాసిన చదివా, అది కంప్లీట్గా వేరే స్టోరీ కానీ చదివితే అది మళ్ళీ మసూదా చదివినట్టే ఉంది నాకు. సో ఐ థింక్ ఐ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఏవైతే కొన్ని ఆటోమేటిక్గా వస్తాయో వాటిని వేటిని అవాయిడ్ చేయాలి, వేటిని అవాయిడ్ చేయకూడదు, అది కొంచెం అవి నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే ఓకే. ఎస్ రవి, మీరు? నేను ఏం రాసినా తీసినా అవి నా రూట్స్ నుంచి వచ్చిందండి, నేను చూసి పెరిగి తెలిసిందే. సో దాన్ని వదులుకుని ఏం చేయలేను. అలాగని నేను ఇలాగే చేస్తాను అని చెప్పి కథను మోసం చేయలేను. కథ ఎలా చేస్తే కరెక్ట్, సో దానికి సిక్ అయి ఉంటాను తప్ప ఎటువంటి కాంప్రమైజెస్ అయితే. ఓకే. నా నెక్స్ట్ ఏదైతే చేస్తానో అది ఆల్రెడీ స్టోరీస్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. అది కొంచెం ఒకటేమో పీరియడికల్గా ఉంటుంది, ఒకటేమో కార్తికేయ. సో ఫిక్స్ సెట్ అయిపోయారు. నాకైతే డిఫరెంట్గా నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ప్రజెంట్ చేయడం ఇష్టం నాకు. సో అదైతే కాంప్రమైజ్ అయ్యే ఇదైతే ఉండదు. బట్ లైక్ సార్ చెప్పినట్టు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారా లేదా అన్న ఒక పాయింట్ అయితే నేను ఎక్కువ యూనో కన్సిడర్ చేస్తాను నేను. సో ఆ మూమెంట్లో ఏదైనా చిన్నది అటు ఇటు చేంజ్ చేయాల్సి వస్తే ఐఎమ్ ఓకే విత్ ఇట్. సార్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ 3 questions. దాంతో విల్ క్లోజ్. I've got gift hampers also for you because of New Year. So New Year is coming. So we'll start from there, sir. We'll go like this for the first time. So one film or one director that you really admired growing up. విశ్వనాథ్ గారు, మణిరత్నం గారు. Okay. మీరు సార్? బాపు గారు. బాలచంద్ర. మణి సార్. రాఘవేంద్ర గారు, వినాయక్ గారు. Oh, yes. కమల్ హాసన్ సార్ అండ్ విశ్వనాథ్ గారు. మణిరత్నం సార్. మణిరత్నం. నాకు మణిరత్నం గారు, ఆర్జీవి గారు అండ్ విశ్వనాథ్ గారు అండ్ మణిరత్నం. సూపర్. మణిరత్నం. రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు. నాకైతే జంధ్యాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు అండ్ రాజమౌళి గారు. Yeah, it shows. Okay, next. Sir, as a director, what is that one scene or one genre that you will never incorporate in your film? ఎప్పటికీ లైఫ్లో. హారరా? నో వే. సార్, మీరు? అలా నథింగ్ స్పెసిఫిక్. అలా యూ విల్ డూ ఎవ్రీథింగ్. want to try. ఓకే. మీరు? Yeah, want to do varieties definitely. హారరా? మీరు కూడా టచ్ చేయరు? చేయలేము. కాంటా? ఓకే ఓకే. ఐ డోంట్ వాంట్ టు క్లోజ్ డోర్స్ ఆర్ ఎనీథింగ్. అది పట్టుకునే ఐడియా బట్టి ఉంటుంది. సో యా. ఐఎమ్ ఓపెన్. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఎనీ జానర్. అన్నీ మీరు హారరే చేశారు, అన్నీ చేసేస్తారు. మీరు యూ వాంట్ డోంట్ డూ. చూడకుండా మీరు మసూదా చూడలేదా? సారీ చెప్పేశారా? ఓకే. చందు గారు? అంటే నాకు బేసిక్గా దెయ్యాలంటే భయం. హారరేనా? ఓకే. నాకైతే ప్రస్తుతానికి రామ్ కామ్స్.
అయ్యా You don't like? Oh. New point that I heard. Yeah. Final question. సార్ ఇక్కడున్న ఈ 11 మందిలో వాళ్ళు తీసిన సినిమాల్లో మీరు ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వన్, whom do you pick? Which is your favorite film? ఒకటే మొత్తం. No, it's just and మొత్తం మీద. There are many. Sir, you might like all the films. I'm okay with it, but I'm talking one film. మీరు పిక్ చేసుకోవాల్సి వచ్చిన ఒక్క సినిమా. మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే. సీతారామం. ఓకే. I always love romance. I'll go with Sitaram. సీతారామం. గూఢాచారి. ఓకే. ఈ గూఢాచారి ఇయర్ కాదండి. ఇయర్ రిలీజ్ అయిన నో ఈ ఇయర్ కాదు సార్. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఇక్కడ కూర్చున్న వాళ్ళ సినిమాలు మాత్రమే చెప్పాలి. ఓకే. సీతారామం. నేను యాక్చువల్గా నరసింహ చూడలేదు. ఓన్లీ రైట్ టు సే. బట్ చూసిన సినిమాలు చెప్పండి సార్. రెండు మంచి సినిమా. నేను యశోద చూశాను, రెండు చాలా మంచి సినిమా. ఓకే. సో యు సా దీస్ టూ ఫిల్మ్స్ కాబట్టి ఫైన్. సో మీరు రెండు చెప్పచ్చండి. ఏం చేస్తాం సార్ అని చెప్పేశారు కదా. చెప్పండి సార్. నాకు మేజర్ ఒకటి నచ్చిందండి బాగా. ఒకటి అశోక్ వనంలో అర్జున కళ్యాణ్. బికాస్ ఆఫ్ విశ్వక్స్ ప్రెసెన్స్, ద వే తను డీల్ చేసిన విధానం. దాంట్లో డ్రింకింగ్ సీన్ ఒకటి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా బాగా చేశారు. నాకు ఆ లైన్ చాలా ఇష్టం సార్. డైలాగ్స్ ఏంటది, మన జీవితంలో వచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోయేంత వరకు ఉండిపోయే వాళ్ళందరూ వచ్చేంత వరకు వచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అదే పెట్టాను నేను క్యాప్షన్. సో మీరు ఇంకో సీన్ చెప్తారా మీరు? సీన్ కాదు, డెఫినెట్లీ వీళ్ళందరికంటే టాప్ మోస్ట్ ఫిల్మ్ తీసింది మాత్రం వశిష్ఠ, బింబిసారా కదా. వెరీ డిఫికల్ట్ అది. అంటే అది నా ఫేవరెట్ కాదని నేను చెప్పట్లేదు, బట్ వెరీ టఫ్ ఫిల్మ్ టు మీ. వెరీ టఫ్ ఫిల్మ్ అండి. నేను ఆయన ఫోన్ చేసి ఎలా తీసారండి బాబు. డిఫికల్టీస్ లో డెఫినెట్ గా, ఎందుకంటే తినకి ఎడ్జ్ ఉంది. కార్తికేయ 2 మేక్ ఇట్ వెరీ ఈజీలీ తీసుకొచ్చేస్తాడు. కృష్ణుడు అంతా ఓకే. నాకేదో ఒక రొమాన్స్ ఉంది ఓకే, తనకేదో ఉంది ఓకే, తినికి ఆల్రెడీ బయోపిక్ ఓకే, దీనికి ఆల్రెడీ సీక్వెల్ ఓకే. బట్ బింబిసారా లైక్ ఆ సినిమా చూసినప్పుడు నాకు ఏం ధైర్యంతో తీసాడు ఈ అబ్బాయి, అసలు ఫ్యాంటాస్టిక్ గా తీసాడు అనిపిస్తుంది నాకు. చాలా బాగా చేశాడు. నేను చూసినప్పుడు అయితే ఫోన్ చేసాను. అల్పిక్ మసూదా అండి. ఎందుకంటే నేను ఆ సినిమా చూడలేదు, భయంతో చూడలేదు. బయట వాళ్ళందరూ చెప్పేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఫిలిం. సో I'm going to watch it at my home with a little reduced volume. Okay. So చూడలేదని చెప్తున్నా. అది I picked that film because I was so scared that I didn't want to watch it. హారర్ సినిమా రెడ్యూస్ volume చూస్తారా? మ్యూట్ పెట్టుకొని చూడండి ఇంకా బెస్ట్. అంటే నేను ఫ్రాంక్లీ ప్రేమ గారు దాదాపుగా అన్ని సినిమాలు చూసా. మేజర్ మేకింగ్ వల్ల మేజర్ ముందు వచ్చిన మూవీస్ అన్ని ఓటీటీలో చూసా. మేజర్ తర్వాత థియేటర్కి వెళ్ళి చూసా అన్ని సినిమా. నాకు అన్ని బాగా నచ్చింది. చెప్తా ఒకటి. నాకు జనరల్ గా యాజ్ అ పర్సనాలిటీ నాకు నవ్వటం చాలా ఇష్టం. అనుకోకుండా నా 2 సినిమాల్లోనూ పెద్ద నవ్వుకునే సన్నివేశాలు లేవు. సో మై గో టు ఫిల్మ్ ఇస్ డీజే టిల్లు. నేను సరదాగా పెట్టుకుని 2-3 సార్లు ఓటీటీలో చూసా. అది చూసి ఏంటంటే వస్తున్నప్పుడు కూడా మనం అనుకుంటున్నాం డౌన్ అవుతే సరదాగా డీజే టిల్లు పెట్టుకోవాలి. మిగిలిన నచ్చలేదు అంటే డీజే టిల్లు ఇస్ మై గో టు ఫిల్మ్. పిక్చరైజేషన్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ సీతారామం అండి. షార్ట్స్ ఇట్లా పెడితే బాగుండే అనిపించేది. డీజే టిల్లు ఇస్ బికాస్ అందులో డైలాగ్ ఉంటుంది కదా. నువ్వు నన్ను ఈ క్వశ్చన్ నిజంగానే అడుగుతున్నావు అది నేను చాలా సార్లు నేను అనుకుంటుంటే ఎవరైనా కళ్ళ ముందే ఇట్లా ఏవో చెప్తున్నప్పుడు వెరీ హ్యాపీ. మీరు చదువుతున్నప్పుడే నాకు గూస్బంప్స్ వచ్చాయి, కళ్ళలో నీళ్ళు వచ్చేది. నాకు అంత నచ్చింది. బట్ మిగతా అన్ని కూడా నచ్చాయి. కొన్ని ఇంకా చెప్పాల్సిన నాకు చిరంజీవి గారికి చాలా ఇష్టం. వెరీ బిగ్ ఫ్యాన్. అన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు చిరంజీవి గారిని అంత డిఫరెంట్ గా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దానికి లాగానే థ్యాంక్స్ చెప్తాను. మీరు చిరంజీవి గారు గ్రే హెయిర్ పెట్టారు. అవును. అండ్ మేజర్ లో నాకు అంత చూస్తున్నా క్లైమాక్స్ లో తను అమ్మా అనే ఒక్క పాయింట్ తో నాకు మొత్తం సినిమాకి ఇంకోలా కనిపిస్తుంది. అంటే మేజర్ కృష్ణన్ వాళ్ళ
మదర్ థియేటర్ లో కూర్చొని చూసినప్పుడు అసలు ఎలా ఫీల్ అయి ఉంటారు కదా అని చెప్పి నాకు వెంటనే కలవడం. Whenever she saw, she was crying. అది కదా శశి? బయటికి వాళ్ళిద్దరు నడుచుకొని వెళ్ళిపోతారు రోడ్డు మీద. అది యాక్చువల్ గా వాజిటీ జరిగిన వాళ్ళ ఐ జస్ట్ యాడెడ్ ద రెయిన్ బట్ ఇద్దరు ఆవిడ ఎందుకు చాలా అమ్మలాగా అనిపిస్తారు రేవతి గారు. అంటే ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ బట్ it felt like ఇక్కడ very ఇంకొక పాయింట్ డిజిటల్ గురించి కూడా చెప్తాను. డిజిటల్ క్యారెక్టర్ అంటే ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆ స్వాగ్ ఇదంతా పక్కన పెడితే ఒక పాయింట్ లో ఇంత జరిగిన తర్వాత కూడా టిల్లు ఏమంటాడంటే రాధిక నువ్వు నెక్స్ట్ టైం బ్లాక్ స్టార్ కట్టుకోవడం అనేసి తర్వాత దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేయకపోతే అమ్మాయితో ఇంకా ఫ్యూచర్ చూస్తున్నాడు అనే ఇన్నోసెన్స్ నాకు విపరీతంగా నచ్చింది. సాంగ్ బాగా ఇష్టం నాకు. అండ్ స్నిప్పెట్స్ చూసాను. వాట్ ఎవర్ ఐ సా ద హీరో క్యారెక్టర్ సో గుడ్. సాంగ్ నేను పెద్ద ఫ్యాన్. అప్పుడప్పుడు ఐ మేక్ ఇట్ మై కిడ్స్ లిసన్ టు దట్ అన్నమాట. అట్లుంటది మనతోనే హస్ బికమ్ లైక్ అంతే ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఫర్ ఎనీ అట్లుంటది మనతో. ఇట్లా అయిపోయిందంటే ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు వాటి రివర్స్ లో నాకు పని చేస్తున్నాడు. ఎస్ చందు అంటే చాలా ఫ్యాక్టర్స్ అంటే కొన్ని ఉక్రోషాలు లోపల ఉంటాయి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయట జర్నలిస్టులు గానీ ఏం చేశారో అది మీకు తెలుసు. నేషన్ వైడ్ అది అవన్నీ ఎవరు చెప్పుకుంటా ఉంటే ఫ్రెండ్స్ కి ఆల్కిల్కి చెప్పుకుంటారు ఎలా చేశారో వాళ్ళ వల్ల మన సోల్జర్స్ చనిపోయారు. సో అది ప్రాపర్ గా స్క్రీన్ మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళు ఇలా అని చెప్పింది నాకు అంటే సాటిస్ఫైడ్ అయితే. అండ్ ఫైనల్లీ నాకు చాలా బాధ వేసింది. అంటే మేబీ బయోపిక్ వల్ల టూ మచ్ అంటే నాకు అటుపక్క ఇటుపక్క వైఫ్ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా నాకు సిగ్గు కూడా వేసింది. అంటే మరీ ఎక్కువ వేసేసాను బాగా. అంటే నాకైతే బింబిసారా అలాంటి కాన్సెప్ట్స్ యూజువల్లీ అంత క్లియర్ గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడం అనేది ఇట్స్ సంథింగ్ నెక్స్ట్ లెవెల్. సో నేను బింబిసార్ చాలా ఎంజాయ్ చేశాను. Wonderful. Okay. So thank you so much for being here. It was a lovely interaction and I'm sure you also liked it. I'm hoping this interview was really, and చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని వెంటబడి వేటాడి టార్చర్ పెట్టాను. మీరు చేసిన స్టంటే ఇది యాక్చువల్లీ. నాకు తెలిసి ఇంకెవరితో అయ్యేది కాదు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద అడ్మిరేషన్ దట్ ఆల్ ఆఫ్ us have for you, of the great work that you're doing. దాని వల్లనే ఇది పాసిబుల్ అయిందని గట్టిగా నమ్ముతున్నాను. అందరం కూర్చొని ఇందాక అదే అనుకున్నాను. ప్రేమ గారు కాకపోతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. It was a good bit because we cook our movie and we won't like it more because we need variety. Right. So these are the other movies where we get entertained. Correct. So it's good that we had a chance to meet everyone. Right. Thank you so much, Mohan Raja garu. I should give him special thanks because he stayed back for this interview. You should have gone to Chennai. Papa Maina, he wanted to spend a little holiday with his kids, but I stopped him. I'm very sorry. Please after this. లేదు నాకు కూడా తెలుగు వచ్చి ఇయర్ హిట్ లో నేను ఉండి అది యంగ్స్టర్స్ తో ఉండడం అనేది సో గుడ్. సో ఫీలింగ్ సో గుడ్. Thank you.